శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనసును నియంత్రించడము ఎలా? వాటికి ప్రత్యేక సాధన అవసరము కదా? ఇది ధ్యానములో కుదురుతుందా? మాయా జగత్తులో మనసు పరుగు పెడుతుంది కదా, దానికి కళ్ళెం వేయాలంటే కఠిన సాధనల గురించి చెప్పమని అడుగుతున్నాను. అంటే వీరు ఇంతకు ముందు ఆత్మశక్తిని గూర్చినటువంటి ఒక సందేహాన్ని వారు వ్యక్తపరచడం జరిగింది. ఆ వ్యక్తపరిచినప్పుడు వారు వ్యక్తపరిచినటువంటి విషయం, అంటే ఇప్పుడు వారు వ్యక్తపరిచింది చాలా పెద్దది. అందులో ఒక లైన్ ఏంటంటే, కేవలము జీవన్ముక్తులు అయినంత మాత్రాన అది స్వార్థము కిందకు రాదా? మనసును నియంత్రణ చేయుటకు కఠినమైన సాధనలు అవసరం కాదా అంటూ రాశారు ఆయన. అంటే ఇంకా చాలా ఉంది మ్యాటర్, మీ గురుకుని ఒక లైన్ చెప్పాను. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తి అనే భావన అనుభవములోకి రాకపోతే అది అహంకారం అవుతుంది కదా. ఇలా అనేకం రాసుకుంటూ వచ్చారు. అది నాకు సరిగ్గా అర్థం కాల, వారు ఏం కోరుకుంటున్నారు అని. అందుకని వారిని అడిగాను, అయ్యా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు, మీ భావం ఏంటి, మీకేం కావాలి అని. అప్పుడు స్పష్టంగా ఆయన చెప్పిన విషయం ఇది. వీరు రెగ్యులర్గా అన్ని శీర్షికలు ఫాలో అవుతున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఏ శీర్షిక చూసి వీరికి ఈ సందేహం వచ్చిందో నాకు తెలీదు. అయితే జీవన్ముక్తి స్వార్థం కదా అనేటువంటి పదం వాడారు ఆయన లైన్లో. కేవలము జీవన్ముక్తులైనంత మాత్రాన అది స్వార్థము కిందకు రాదా? అది నాకు అర్థం కాలేదు. అంటే వారికి ఏం అర్థమైంది అనేది. అది వాడుతూ మనసుకు నియంత్రణ చేయటం కఠినమైన సాధనలు అవసరం కాదా, ఇలా ఇంకా చాలా విషయాలు రాశారు. అప్పుడు మీకు స్ట్రైట్గా ఏం కావాలో చెప్పండి అంటే ఇది రాశారు. నా భావం కేవలం మనసుని నియంత్రించడం ఎలా, వాటికి ప్రత్యేక సాధన అవసరం కదా, అది ధ్యానములో కుదురుతుందా, మాయా జగత్తులో మనసు పరుగు పెడుతుంది కదా, ఆ మనసుకు కళ్ళెం వేయాలంటే కఠిన సాధనల గురించి చెప్పమని అడుగుతున్నాను అని రాశారు. అంటే ఒక్కొక్కసారి ఇది మన గ్రహింపు ఎలా ఉంటుంది అంటే నాదైనా సరే, ఇప్పుడు వారు ప్రశ్నించారు, నిజంగా నాకు అర్థం కాలేదు. అర్థం కాకే నేను మళ్ళీ అడిగాను. అంటే ఆయన సహజంగా విన్నవాళ్ళు ఒక శీర్షికలు వింటూ ఒక కంటిన్యూటీలో వెళ్తున్నప్పుడు వాళ్ళకేవో అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. మీకు కూడా అలా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గమనించండి, అసలు నేనేం చెబుతున్నానో మీకేం అర్థమవుతుంది. అందుకని సందేహాలుంటే అడగండి అని ఎందుకు చెబుతానంటే, మనకు అర్థమయ్యే విధానమే మనది. ఎదుటి వాళ్ళు చెప్పినట్టుగా మనకు ఎప్పటికీ అర్థం కాదు. మనం అర్థమైంది అనుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళు చెప్పింది, వాళ్ళ పదజాలం మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ భావం, మనకి బేస్లో ఏ భావం ఉందో, మన హృదయంలో ఏ భావం ఉందో, మనం దేంట్లో ఫిక్స్ అయిపోయి ఉన్నామో మొత్తం మనం విన్నదాన్ని అంతా అందులోకి తీసుకెళ్తా ఉంటుంది. ఇది అంటే ఆ మోసలో పోస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, ఆ బొమ్మ ఏర్పడుద్ది ఎంత విన్నా. ఎందుకని ఆల్రెడీ ఫిక్స్డ్ అభిప్రాయాలతో ఉన్న మనం చాలా దూరం ప్రయాణించుకు వచ్చేసాం. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. వెంటనే మీ అందరూ కూడా ఎంతో కొంత పెళ్ళయి పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేదు కనీసం అర్థం చేసుకోవాలంటే పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా ఉండిన వాళ్లే అయి ఉంటారు. ఇదంతా ఎక్కువ వినేది పెద్దవాళ్లే వింటారు, సంసార జీవితంలో ఉన్నవాళ్ళు. అందువలన అప్పటి వరకు మన జీవిత వయస్సు ఎంతో, ఆ వయసులో మనం తెలుసుకున్నటువంటి విషయాలు, మనం గ్రహించిన విషయాలు ఏవేవి మన మీద, అంటే మన మనసు మీద ప్రభావం చూపించినవో, మనం నమ్మావో, మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, విధానాలు కావచ్చు, జ్ఞాన విధానాలు కావచ్చు, గ్రంథాలు అనేకం బోధించిన విషయాలు కావచ్చు, గురువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన కుటుంబంలోని ఆచార సాంప్రదాయ విధానాలు కావచ్చు, ఇవన్నీ ముందు మనలో బలంగా పడిపోయి ఉంటాయి, మన వేళ్ళవి. ఇప్పుడు మనం వింటున్నదంతా అదే వేళ్ళకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఒక సారం ఏదో, ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది, ఒక రూపం ఉంటుంది అక్కడ. అంటే ఒక విధానం, భక్తి, ఒక పద్ధతి తయారు చేసేసుకొని ఉంటాం.
దాంట్లోకి ఈ జ్ఞానం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కూడా మీరు వింటున్నప్పుడు తెల్ల కాగితంలో ఉండాలి. ముందే ఏర్పరుచుకున్నటువంటి అభిప్రాయాలతో వింటున్నాం అనుకోండి, మనకి అసలు ఎదుటి వాళ్ళు చెప్పింది ఏమైంది, మనం ఏర్పరుచుకున్న అభిప్రాయాల్లో కలిసిపోతూ ఉంటుంది. అందుకే చాలా చోట్ల ఘర్షణ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఈవెన్ ఇంట్లో అయినా సరే భార్యాభర్తలు, లేదా అనేక మంది మనుషులు, లేదా అనేక మతాల మధ్య, లేదా అనేక గ్రంథాల మధ్య, అనేక విషయాలలో నీ తప్పు నాది రైట్ అయినట్టు భక్తి మార్గాల్లో, దైవీ మార్గాల్లో, మామూలు సామాన్య జీవన సరళిలో అసలు భేదము విభేదము అనేటువంటి భావన ఎందుకు వస్తుంది అంటే, మనకి ముందే ఉన్న అభిప్రాయాలు. ఇప్పుడు నాకు అనుకూలత కోరుకుంటున్నా అంతే, అయిపోయింది. నాకు ముందే ఉన్న అభిప్రాయం ఇది, ఇక అందరితో నాకు విభేదమే ఉంటుంది. అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, సింపుల్. అలాగే జ్ఞాన విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, భక్తి విషయంలో, గురువుల విషయంలో, దేవుళ్ళ విషయంలో, మతాల విషయంలో నేను ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నా. నాది పలానా మతం, నాది పలానా విధానం, నాది పలానా మార్గం. అంటే మూలంలో నాకు అది ఉంది, పైన అన్నీ తెలుసుకుంటున్నా. అప్పుడేమవుద్ది, నేను మూలంలో ఉన్నదానికి ఇవన్నీ కలుపుతూ ఉంటా. ఇందులో ఎవరు అసలు ఏదో తప్పు చేస్తున్నారని కాదు. అందుకని జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు అనేటువంటి ఒక తత్వవేత్త మహానుభావుడు చెప్పినటువంటి ఒక వాక్యము నా జీవితం మొత్తాన్ని మార్చేసిందంటే నా ఆలోచన సరళిని. సత్యము నిత్యనూతనము అన్నారు ఆయన. అంతే. ఇప్పుడు సత్యము అనేది నిత్యనూతనం, అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏది చెప్పినా, ఏం చెప్పినా, నువ్వు పాత దాని గురించి ఏం మాట్లాడుతున్నా అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. నువ్వు చెప్పేది ఏదైనా ఇప్పటికీ ఈ నిమిషానికి కరెక్ట్ అంతే. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సామాన్యమైన లైన్ కాదు అది. సత్యము నిత్యనూతనము అనేది సామాన్యమైన లైన్ కాదు. దాన్ని నువ్వు ఆవిష్కరించుకుంటూ ఉండాలి. నిత్యనూతనం ఏంటి? ప్రతి సెకండ్ కొత్తదే, ప్రతి నిమిషం కొత్తదే, ప్రతి గంట కొత్తదే, ప్రతిరోజు కొత్తదే. నువ్వు ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు మన జీవితం కూడా అంతేగా. ఇప్పుడు సత్యము నిత్యనూతనము అంటే అదేదో అద్భుతం కాదు. మన ఆలోచన సరళి పాత దాంట్లోంచి సాగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆల్రెడీ మన జ్ఞానం అంతా పాత జ్ఞానం, దాని నుంచి ఆలోచిస్తూ ఉంటాం, దాంట్లోంచి తర్కిస్తూ ఉంటాం, దాంట్లోంచి మనమే చర్చోపచర్చలు చేసుకుంటాం లోపల, దాంట్లోంచి మాట్లాడతాం, దాంట్లోంచి గ్రహిస్తాం. అంత పాత దాంట్లోంచి గ్రహిస్తాం కాదు. పాతది వదిలే, ఇప్పుడుది ఇలా వింటున్నావు, అందులో నిత్య నూతనంగా ఫ్రెష్గా విందండి. అంతే. ఏ అభిప్రాయంతోనూ వినుకో, ఏ అభిప్రాయం ఏర్పరచుకోకు, జస్ట్ విను అంతే. వినటం అనే ప్రక్రియని 100కి 100 పాళ్ళు చేయి. ఎందుకంటే నువ్వు మనిషివే, నీకు బ్రెయిన్ ఉంది, మాట్లాడుకుంటుంది మనుషుల గురించే. చెప్పబడుతున్న విషయాల్లో మహిమలు మాయలు ఇటువంటివి ఏమీ లేవు. నీకు అర్థం కానిదేం కాదు. నీకు అర్థమయ్యే భాషలో నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీకు సంబంధించిన విషయాలే చెప్పబడుతున్నాయి. కాకపోతే వాడబడే కొన్ని పదాలు ఏమున్నాయి ఆధ్యాత్మికతలో, ఇప్పుడు ఆత్మ, బ్రహ్మము, జీవన్ముక్తులు, జ్ఞానము, ధ్యానము, తపస్సు, ఇవన్నీ పూర్వీకులు వాడిన పదాలే వాడుతున్నాం. ఎందుకంటే కొత్త పదాలు వాడితే కన్ఫ్యూజన్ వస్తుంది అంతే. కానీ ఇక్కడ పదాలు పట్టుకోబాకండి. అసలు ఆ పదాల నుంచి ఏదో భావం మనం ఆల్రెడీ లోపల తయారు చేసుకొని ఉంది. పదాలు ఉరికినే కమ్యూనికేషన్ కోసం. చక్కగా వైట్ పేపర్లా అలా స్పష్టంగా విని, ఇప్పుడు ఇందులో మనకు పనికొచ్చేది ఏమన్నా ఉందా అంటే, మనం ఉన్న స్థితిలో అందరికీ పనికిరా, అందరికీ అన్ని పనికిరావు. ఇప్పుడు గృహిణులు ఉంటారు, గృహిణుల్లో వయసులు రకాలు ఉంటాయి. స్త్రీలు పురుషుల్లో వయసులు ఉంటాయి, రకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు, బాధ్యతలు అయిపోయిన వాళ్ళు ఉంటారు, బాధ్యతలు చేస్తూ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళు ధర్మాలు నిర్వర్తిస్తూ చేయవలసిన అనేక కార్యాలు ఉంటాయి. కొంతమంది బాధ్యతలు చేస్తూ సాధనలు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏ సాధనలు చేయని వాళ్ళు ఉంటారు, ఇప్పుడే ఫ్రెష్గా వింటున్న వాళ్ళు ఉంటారు. అనేక మంది ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళిపోతూ, అంటే కొంతమంది నాకు మా గురువులు లేరు, శరీరాలు వదిలేశారు, ఇప్పుడు మీరు చెబుతుంది మాకు బాగా అర్థమవుతుంది, ఇప్పుడు మమ్మల్ని నడిపే గురువు లేడు కాబట్టి ఇది వింటూ ఇది తీసుకుంటున్నాము అని కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. అలా అనేక మంది ఇతర మార్గాలలో నడిచి ఇప్పుడు ఆ నడిపే గురువులు శరీరంతో లేరు కనుక ఇక అనేక మార్గాలు ఎత్తుక్కుంటూ అలా సాగుతూ ఉంటారు. కొన్ని చోట్ల వెళ్ళి అంటే ఏంటి, ఇంతకు ముందు గురువుని అనుసరించారంటే ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి.
దాంట్లోకి కలుస్తుంటే కలుపుకుంటూ ఉంటారు, కలవని చోట విభేదిస్తూ ఉంటారు. అసలు కలవటము లేదు, విభేదము లేదు. ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పారు. అలా ప్రపంచంలో చూడండి ఎన్ని రకాలుగా చెప్పబడుతుంది విషయం. అది భౌతిక విషయమైనా, ఒక చిన్న యాపిల్ గురించి చెప్పమంటే 1,00,000 మంది 1,00,000 రకాలుగా చెబుతారు. 1,00,000 లాభాలు చెబుతారు, 1,00,000 నష్టాలు చెబుతారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదేగా. ఒకళ్ళు ఇది తినమంటారు, ఎమ్మటే ఇంకొకళ్ళు వచ్చేసి అవి తింటే నష్టాలు ఏంటో చెబుతారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేసి అవి తింటే లాభాలు ఏంటో చెబుతారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేసి లాభ నష్టాలు కలిపి మధ్యలో పెట్టి చెబుతారు. ఇప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. ఇలా 100 మంది వచ్చేసారు. అలాగే తప్పు కాదు. అందులో తప్పు కానిది ఏంటి అంటే నీకు అవసరమైంది నువ్వు ఎదుర్కోవాలి అంతే. చెప్పేవాళ్ళు ఎవరిదే తప్పు కాదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పారు, ఎవరికి అలా అర్థమైంది అలా చెబుతున్నారు. అందులో మీరు అర్థం చేసుకొని మీరు ఉన్న పరిస్థితిని బట్టి, మీ జీవన స్థితిని బట్టి మీకు ఏం కావాలో అది తీసుకోండి అంతే, అంతవరకు. ఆల్రెడీ మీకు ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయనుకోండి, చక్కగా తీసుకోండి. అందులో బలపరిచయం ఉంటే వెళ్ళండి, దాన్ని చేసేదేముంది. లేదు ఫిక్స్డ్ అభిప్రాయాలు లేవు, ఫ్రెష్గా వింటున్నారనుకోండి, అందులో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఎప్పటికీ చెబుతున్నా, ఒక మార్గం క్రియేట్ చేయను, ఒక మతం కాదు ఇది, ఒక పద్ధతి కాదు ఇది, ఒక విధానం క్రియేట్ చేయను, ఒక గురువు, ఒక మార్గం, ఒక పద్ధతి, ఒక విధానం అలా ఏం క్రియేట్ చేయను. మీరు ఎందులో ఉంటే అందులో వెళ్తా ఉండండి. ఇది జ్ఞానం, మనిషికి సంబంధించిందంటే. ఇది మానవ జాతికి సంబంధించిన విషయము. అందులో నాకు అర్థమైంది కొన్ని చెబుతున్నా. నేను మొత్తం చెప్పగలిగిన సమర్థుణ్ణి కాదు. ఒక మానవ జాతిలో పుట్టినటువంటి ఒక మనిషిగా ఆధ్యాత్మికతలో నాకు అందుబాటులో ఉన్నటువంటి అనేక మతాలను, అనేక మార్గాలను, అనేక విధానాలను, అనేక పద్ధతులను, అనేక మంది గురువులను, మళ్ళీ చెబుతున్నా, నాకు అందుబాటులో దొరికిన అనేక మంది రచించిన గ్రంథాలను, నా పరిమితిలో నేను తెలుసుకున్నటువంటి సత్యాలను మాత్రమే నేను మాట్లాడగలను. మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అసలు ఎవరికీ తెలియవు. ఎందుకంటే 1,000,000 జన్మలు ఎత్తినా కూడా ప్రపంచంలో విషయాలు పూర్తి అవ్వవు. ఆ విషయం ముందు తెలుసుకోండి మీరు. మనం 1,000,000 జన్మలు ఎత్తినా ప్రపంచంలో ఉన్న విషయాలు పూర్తి అవ్వడం ఉండదు. ఎందుకని అంటే మళ్ళీ రాస్తూనే ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, మళ్ళీ కొత్త పుస్తకాలు వస్తూనే ఉంటాయి, కొత్త మార్గాలు వస్తూనే ఉంటాయి, కొత్త బోధలు వస్తూనే ఉంటాయి. మనుషులు పుట్టడం పెరగటం జరుగుతా, జనరేషన్లు మారుతుంటే అన్ని మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి, పాతవి అలాగే ఉంటాయి. అంటే పాతవి 1,00,000 ఉన్నాయి అనుకోండి, ఆ 1,00,000లకు మళ్ళీ వచ్చి 1,000 కలుస్తూనే ఉంటాయి, ఈ 1,000 లక్షలు అవుతూ ఉంటాయి. ఆ 1,00,000 పెరుగుతూ ఉండటమే తప్ప తరగటం ఉండదు. ఇక్కడ వ్యక్తి ఏం చేయాలంటే నీకేం కావాలో తీసుకో. అది నీకు ఎలా కావాలో అలా తీసుకో, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నీ మతానికి అనుకూలంగా ఉపయోగపడే కావాలో అలా తీసుకో, నీ మార్గానికి నీ బుర్రకు అనుకూలంగా ఉండే కావాలా అలా దొరికితే తీసుకో. ఎవరితో వాదోపవాదాలకు వద్దు, నీది నీ అభిప్రాయం, నీ ఫిక్స్డ్ అంతే. లేదు సత్యము నిత్య నూతనము అన్నారు ఆయన. అంటే ఏంటి? ఎప్పుడు పాతది కాదండి, ఇంకా పాతాటిని వదిలేమన్నాడు అంతే. ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు, ఫ్రెష్గా. ఇప్పుడు జీవితం ఫ్రెష్ కదా. చూడండి, మనం ఇప్పుడు ఈ నిమిషం జీవిస్తున్నాం, ఎప్పటికప్పుడు ఇప్పుడేలోనే జీవిస్తాం మనం. మళ్ళీ పాత నిమిషంలోకి వెనక గంటలోకి వెళ్ళలేం మనం, నిన్నటి రోజులోకి వెళ్ళలేం మనం, రేపటి రోజులోకి వెళ్ళలేం మనం. మరి ఇప్పుడు మనం జీవించేదంతా ఎప్పుడు ఫ్రెష్ అయ్యేది. ఎప్పుడూ మనం నిత్యమైనటువంటి సత్య జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఆ నిమిషం అంతే, ఆ నిమిషం, ఆ గంట, ఆ రోజు, అప్పుడు జీవిస్తున్నాం. గడిచిపోయింది, అయిపోయింది, ఇంకా దాన్ని ఏం చేయలేము, చనిపోయింది అది. అందుకని సత్యము నిత్య నూతనం అన్నాడు ఆయన. పాతదంతా చనిపోయింది. అయితే మళ్ళీ అది నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. విషయానికి చెబుతున్నా, అన్నీ అర్థం చేసుకోవటం తప్ప ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి విషయాలు కూడా ఏమి లేవు. అన్ని మనిషికి సంబంధించిన విషయాలే. మనిషి గ్రహించగలడు, చదువు కూడా అక్కర్లేదు. కొంచెం సాధారణమైనటువంటి మాతృభాష తెలుగు వచ్చి ఉంటే, అంటే మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ తెలుగు వచ్చి ఉండి కొంచెం చెబుతూనే అర్థమయ్యే అంత వయసు ఉంటే చాలు. అలాగే వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళైనా సరే, ఏ చదువు సంధ్య లేకపోయినా చక్కగా వినపడుతుంటే, మీకు తెలుగు వచ్చు, మాతృభాష, బోళ్ళు జీవితం గడిపారు, వినగలరు. వినపడితే చాలు, మీకే అర్థమవుతుందిగా. మీ శరీరం, మీ మనసు, మీ బుద్ధి, మీ అహంకారం, మీ జీవితం ఎందుకు తెలియదు? మనిషి గురించి మనిషికి తెలీదా? మనం చెప్పుకునేవన్నీ అవే. అందుకని ఇక్కడ ఏంటంటే
ఆత్మజ్ఞానము అని మనం మాట్లాడుకుంటున్న విషయం ఏదైనా కూడా ముందు తెలుసుకోండి, అది మనకు సంబంధించిన చదువు. మీరు దాన్ని ఒక మతపరంగా ఆలోచిద్దామా, ఒక గురువు పరంగా ఆలోచిద్దామా, ఒక దేవుడి పరంగా ఆలోచిద్దామా, మనకు నచ్చినటువంటి ఏదో ఒక విధానంలో దాన్ని ఇముడుద్దామా అనుకున్నప్పుడు అది మీ సొంత అభిప్రాయం. ఇముడ్చుకోండి, అందులో తప్పేం లేదు. ఎలాగోలా మీరు మంచిగా ఉండటమే కావాల్సింది. అది మీకు అర్థమైతే మీరే మంచిగా ఉంటారు. ఆధ్యాత్మికతలో రెండే లక్ష్యాలండి. ఒకటి, మనం ఇక్కడ నిండు 100 ఏళ్ళు మరణం వచ్చే వరకు బతుకుతామండి. ఆ నిండు 100 ఏళ్ళు అనేది ముందు వస్తుందో వెనకొస్తుందో తెలీదు, కానీ మానవుడికి సగటు వయసుగా 100 ఏళ్ళు చెబుతున్నారు. మరణం వచ్చే వరకు బ్రతుకుతాం. బ్రతికినంత కాలం మనకు అన్ని రకాల అవసరాలు ఉంటాయి. అన్ని రకాల అవసరాలు ప్రతి మనిషి మనుషుల మధ్య మనుషులతోనే తీర్చుకోవాలి. ముందు తెలుసుకోండి. కాబట్టి మనుషులందరి మధ్య బతికేది, మానవ సమూహంలో ఉండేది మనుషులందరూ అన్ని మనుషుల నుంచే పొందాలి. కాబట్టి నువ్వు బ్రతికినంత కాలం మంచిగానే బతకాలి. నువ్వే కాదు, ప్రతి మనిషి బతికినంత కాలం మంచిగానే బతకాలి. ఇది ఆధ్యాత్మికత. నీదే మతమైనా ప్రాబ్లం లేదు. ఇందులో ప్రాబ్లం ఏముంది అసలు? ఇక్కడ మతంతో సంబంధం ఏముంది మంచిగా బతకడానికి? మతం నీ సొంత అభిప్రాయం. మంచి మనిషికి సంబంధించింది. మతం అందరికి మనుషులకు సంబంధించింది కాదు. అందరూ తలొక మతం పెట్టుకున్నారు, అందరూ తలొక దేవుణ్ణి పెట్టుకున్నారు, అందరూ తలొక విధానం పెట్టుకున్నారు, అందరూ తలొక పద్ధతి పెట్టుకున్నారు. ఉండండి, తప్పేం కాదు అది. అందరూ తప్పే ఉంది. మనకు నచ్చిన బట్టలు కట్టుకోవట్లే, మనకు నచ్చినవి తింటలా, మనకు నచ్చినట్టు జీవిస్తలా, ఏరి కోరి మనకు నచ్చిన భార్యని భర్తని తెచ్చుకోవట్లే. అలా మనకు నచ్చిన దేవుణ్ణి తెచ్చుకుంటాం, మనకు నచ్చిన మతం. ఏముంది అందులో? మన ఇష్టం. అది తప్పు కాదు. కానీ ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించిన విషయం అంటున్నది. ఇది మీ మతంలో ఇమిడితే ఇమిడ్చుకోండి, మీ గురువులో ఇమిడితే ఇమిడ్చుకోండి, మీ విధానంలో ఇమిడితే ఇమిడ్చుకోండి. అది తప్పే ఉంది. అవి కూడా ఇయే చెబుతాయి. కాకపోతే అవి మతం అనేటప్పుడు ఒక విధానాల సంపుటి. అంటే కొన్ని విధానాలు, కొన్ని ప్రిన్సిపల్స్. మతము అంటే ఏం లేదు, ఇది నా అభిప్రాయం అని. అంటే కొన్ని అభిప్రాయాలు, కొన్ని విషయాలు, కొన్ని పద్ధతులు మేము ఇవే విశ్వసిస్తాము అనేటువంటి ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుంది మతం. ఇంకొక మతం అంటే ఏంటి? ఇంకో ఫార్ములా క్రియేట్ చేసుకున్నారు. అందులో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు. అలా అనేక మంది అనేక మార్గాలు. అంటే ఏంటి? సేమ్ మతాలు ఎలాగో మార్గాలు ఎలాగో. మార్గాలు అంటే అర్థం ఏంటి? వాళ్ళు కొన్ని ఫార్ములాస్ పెట్టుకున్నారు. మేము ఈ దేవుడితో వెళ్తాం, ఈ జ్ఞానంతో వెళ్తాం, ఈ విధానాలతో వెళ్తాం, ఈ పద్ధతులతో వెళ్తాం, మేము ఇలా ఉంటాం. అది సొంత అభిప్రాయాలు. కానీ మనం మాట్లాడేది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఆత్మగూర్చిన అధ్యయనము. అధ్యయనం అంటే ఏంటి? మొత్తం రీసెర్చ్. ఆత్మ అంటే ఏంటి? ఏమీ లేదు, మనిషిలో ఉన్న ప్రాణశక్తి. మనిషిలో ఏమేమి ఉన్నాయి? శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనకు తెలుస్తుంది అది. అసలు శరీరము ప్రాణశక్తి ఉంది. మనిషి ఈ శరీరంతో ఆ ప్రాణశక్తిని ఉపయోగించుకొని బతుకుతున్నప్పుడు ఏర్పడిన జ్ఞాపకాల పుట్ట మనసు. అలా బతుకుతూ ఆ జ్ఞాపకాల పుట్టలోంచి వచ్చినటువంటి ఒక్కొక్క ఆలోచన, అంటే ఒక్కొక్క విషయం పైకి వచ్చినప్పుడు అది ఆలోచన, అది ఒక భావం. ఆ భావము ఆలోచనతో మళ్ళీ అది పొందటానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది తప్పు రైటు అని చెప్పే ఒక విభాగం ఆ శక్తిలోనే ఉంది. మొత్తం ఒకటే శక్తి. అది ప్రాణశక్తే. అదే మనసుగా పనిచేస్తుంది, అదే శరీరాన్ని నడుపుతుంది, అదే బుద్ధి. విచక్షణా జ్ఞానం. ఇది తప్పు రైట్ అని చెప్పుద్ది, అదే బుద్ధి. అన్నీ ఒకటే చేసేది. ఇంతకే కంటి ద్వారా చూసేది అదే, చెవి ద్వారా వినేది ఇదే, మొత్తం శరీరం ద్వారా అన్ని రకాల పనులు చేసేది అదే. కానీ దానికి ఏ భావము లేదు, జస్ట్ అది ఎనర్జీ, శక్తి అంతే. దానికి మనిషిలో ఉండే ప్రాణశక్తి అన్నారు. అదే సర్వము వ్యాపించి ఉన్న ఏకైక శక్తి. అంటే సర్వము వ్యాపించి ఉన్నప్పుడు మన శరీరాన్ని చూసుకోండి. మన మెదడులో ఆలోచనలు వస్తాయి అనుకోండి, మెదడు పనిచేస్తుంది. దానికి కారణం ఏంటి? ప్రాణశక్తి. కళ్ళు చూస్తున్నాయి, కారణం ఏంటి? ప్రాణశక్తి. ముక్కుకు వాసన తెలుస్తుంది, కారణం ఏంటి? ప్రాణశక్తి. నోరు మాట్లాడుతుంది, గొంతు మాట్లాడుతుంది, కారణం ఏంటి? ప్రాణశక్తి. నాలుగు రుచి తెలుస్తుంది, కారణం ఏంటి? ప్రాణశక్తి. చక్కగా పళ్ళు నమిలి మింగి లోపలికి ఆహారాన్ని తీసుకుంటుంది, కారణం ఏంటి? ప్రాణశక్తి. లోపల జీర్ణం అవుతుంది, కారణం ఏంటి? ప్రాణశక్తి. ఇలా మొత్తం శరీర అవయవాలు విభిన్నంగా పనిచేస్తున్నాయి, విరుద్ధంగా పనిచేస్తున్నాయి. కానీ అన్నిటికీ ఆధారమైన శక్తి ఏంటి? మన శరీరంలో ఒకటే, ప్రాణశక్తి. కానీ శరీర అవయవాల పనితీరు మొత్తం వేరువేరుగా ఉంది.
కళ్ళు దృశ్యాలు మాత్రమే చూస్తాయి, శబ్దాలు ఏం లేవు. చెవులు శబ్దాలు మాత్రమే ఉంటాయి, దృశ్యాలు చూడలేవు. దేనిపైన అదే చేయగలదు. అంటే పరికరాన్ని బట్టి పని ఉంది, కానీ అన్ని పనులకు ఉపయోగపడే శక్తి ఒకటే. మీ శరీరమే చూసుకోండి. అద్భుతంగా మీరేం ప్రపంచంలో ఏమి ఇన్వెంట్ చేయక్కర్లా, మీరు పెద్ద సైంటిస్టులు అయిపోవక్కర్లా, నేను ఇప్పుడు పెద్ద సైంటిస్ట్ని అయిపోవక్కర్లా. అతి తేలికగా మనలోనే కూర్చోబడిన జ్ఞానం మనం తెలుసుకోవట్లేదు. అంతే, చాలా సింపుల్ ఇష్యూ అది. అందుకే ఇది ఆధ్యాత్మిక చదువు గొప్ప విషయం ఏమి లేదు. స్కూల్కి పిల్లవాడేళ్ళు చదువుకున్నంత తేలిగ్గా చక్కగా చదువుకోవటమే. రోజు వినటం, మననం చేసుకోవటం. అంటే విన్న దాంట్లో నీకు అర్థమైందే తీసుకో, అర్థం కాకపోతే మళ్ళీ సందేహం అడగమంటున్నా. ఎందుకని రకరకాలుగా అర్థం అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. నాకు అసలు ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నే నాకు అర్థం అవ్వలా. అర్థం అవ్వక అయ్యా మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి అని మళ్ళీ నేను తిరిగి ప్రశ్నించాను. అంటే మెయిల్కి పెట్టారు, మెయిల్లోనే అడిగాను. నేను ఎవరితో మాట్లాడతలా, నా గురించి తెలియదు ఎవరికి అసలు, నాకు ఫోన్లు గట్రా ఏం లేవు. మెయిల్లో పెట్టారు అందుకని చెబుతుంది. అదే మెయిల్లో అడిగాను. కామెంట్లు పెడితే కామెంట్లోనే అడుగుతాను. అర్థమైతే ఓకే, అర్థమైతే చెప్పేస్తాను, అర్థం కాకపోతే అడుగుతాను మీరేమి, మీ భావన ఏంటి, మీకేం కావాలి అని. ఎందుకని అర్థం అవ్వదో అనేది ఒకటి ఉంది. ఇప్పుడు వారి భావంతో వారు పెట్టినప్పుడు ఆయన రాసిన 20 లైన్లో 30 లైన్లో నాకు అర్థం అవ్వలేదంటే అర్థం ఏంటి? ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నా, ఇన్ని చెబుతున్నా, నేను చెప్పిన వాటిలోంచే ఎన్నుకొని ఆయన రాశారు, మరి నాకు ఎందుకు అర్థం అవ్వాలా? అంటే ఎవరి భావం వారిది, వారి భావం వారు వ్యక్తీకరించారు, కానీ నాకు ఆ భాష చదివినది అర్థం కాదు. అలాగే నా భావాన్ని నేను వ్యక్తీకరిస్తున్నప్పుడు కూడా మీకు అర్థం కాకపోవచ్చు, ఇంకొకలా కూడా అర్థం అవ్వచ్చు, వేరేలా కూడా అర్థం అవ్వచ్చు, అసలు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యి అర్థం కాక సందేహాలు పుట్టవచ్చు. అందుకని సక్రమంగా తీసుకోండి. 2 సూత్రాలు నేనేం చెప్పినా మీరు తెలుసుకోవాల్సినవి 2. ఏంటి అంటే, 1 బ్రతికినంతకాలం మంచిగా బతకటం, 2 మంచిగా బతుకుతూ మీకు అవకాశం కుదిరి వీలుండి టైం ఉండి, అంటే కాలం అన్ని సమకూరిస్తే, ప్రకృతి మీకు అన్ని సమకూరిస్తే, మీకు అవగాహన సామర్థ్య జ్ఞానాన్ని కూడా ప్రకృతి ఇవ్వాలి. ఇస్తే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది ప్రకృతి ఇవ్వకుండా కుదరదు ఎవరికి. అన్ని ప్రకృతి ఇస్తేనేనండి బాబు. ఇప్పుడు గాలి ప్రకృతి ఇస్తేనే కదా పీల్చుకు బతుకుతున్నాం, పంచభూతాల ఆధారంగా బతుకుతున్నాం, ఆహార పదార్థాల ఆధారంగా బతుకుతున్నాం. అసలు మన శరీరం ఎక్కడిది మనకేం తెలుసు? పుట్టుకు ప్రకృతి ఇచ్చింది, మరణం ప్రకృతి ఇస్తుంది. పుట్టుక్కి మరణానికి మధ్యలో జీవితం ప్రకృతి ఇచ్చింది, జీవితానికి అవసరమైన అన్ని ప్రకృతి ఇచ్చింది. నీది నాది ఏముంది ఇక్కడ? అందుకని నేను అనే భావన కూడా ప్రకృతి ఇచ్చింది, నేను అనుకుంటూ బతుకని. ఏముందండి అది వదిలేమల్లా. ఇప్పుడు మనకు అనిపించేవన్నీ ప్రకృతి అనుకోమని చెప్పింది. ఇప్పుడు నేను పురుషుడిని, స్త్రీ ఆకర్షణ ఉంది, అది ప్రకృతి పెట్టింది, పెట్టబోతే నాకు రాదుగా. ఇప్పుడు ఒక రాయి స్త్రీని ఆకర్షించదుగా, ఒక రాయిని చూసి స్త్రీకి పురుషుడికి ఆకర్షణ కలగదుగా. సింపుల్ అంతే. జంతువులను చూసి మనుషులకి ఆకర్షణ కలగదుగా, మనుషులను చూసి జంతువులకి ఆకర్షణ కలగదుగా. మానవ జాతిలో, మానవ పురుషులలో, మానవ స్త్రీలలో మాత్రమే ఆకర్షణ కలుగుతుంది. ఇది ప్రకృతి నియమం, శాసనం. అందుకే శాసనము అంటే, శాసనములు అనేవి ఏమున్నాయి అంటే అర్థం ఏంటంటే మార్చడానికి వీలు లేదు ఇవి అని. అందుకని వాటిని శాస్త్రములు అన్నారు. శాస్త్రములు అంటే అదేదో గొప్పగా ఏదో పదాలు కాదండి, అది అర్థం చేసుకోవాలి. అంటే అవి గొప్ప కాదంటలా నేను, ప్రతి పదంలో మీనింగ్ ఉంది. ఏంటి మీనింగ్ అంటే, శాస్త్రములు అంటే శాసనాలను చెబుతున్నాయి. శాసనాలు అంటే ఏంటి? మార్చడానికి కుదరదు అని. ఎందుకు మార్చడానికి కుదరదు? సూర్యుడు వస్తాడు వెళ్తాడు అని చెప్పింది, అంతే, అదే జరుగుద్ది ఎప్పటికి. నువ్వు సూర్యుడిని ఏమీ చేయలేవు, అసలు నువ్వు సూర్యుడిని పట్టుకోలేవు, సూర్యుడి దగ్గరికి వెళ్ళలేవు. ఊరికనే అది ఒక శాసనం. సూర్యుడి వలన వెలుగు వస్తుంది, సూర్యుడు ఇలా ఉదయించి అలా అస్తమిస్తాడు, అలా అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఇలా ఉదయిస్తాడు. ఇది పగలు రాత్రి కలిపి ఒక రోజుగా మనం భావించుకుంటున్నాం. ఇది ప్రకృతి నియమాలు నువ్వు మార్చలేవు. వర్షాన్ని మార్చలేవు, ఎండను మార్చలేవు, చలిని మార్చలేవు, మృత్యువుని మార్చలేవు, పుట్టుకుని మార్చలేవు. ఏం మారుస్తావు? నీ శరీర ఎదుగుదలను మార్చలేవు, నీ శరీరం పెరిగిపోవటాన్ని మార్చలేవు, తరిగిపోవటాన్ని మార్చలేవు. ఏం మార్చగలని చెప్పండి? ఆహారం తినకుండా ఉండటం మార్చగలవపోని, గాలి పీల్చకుండా ఉండటం మార్చగలవపోని. అందుకని కొన్ని నియమాలు శాస్త్రములు అని ఎందుకన్నారు అంటే, అందులో మార్చలేనటువంటి విషయాలను, మార్చటానికి వీలు లేనటువంటి విషయాలను గ్రహించి చెప్పారు. నాయన నువ్వు అనవసర తాపత్రయాలు పడి బుర్ర పాడు చేసుకోకొని
అంటే ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది గురువుల పేరుతో మహాత్ముల పేరుతో ప్రజల్ని ఎంత మభ్య పెడుతున్నారంటే, ఒక అతను ఆయన నిత్యానంద ఏదో పేరుంది ఆయనది, ఇక్కడి నుంచి పారిపోయి అక్కడ కైలాస అని ఏదో నేను కొనుక్కున్నాను ఎక్కడో ఉన్నానంటాడు. ఆయన అడ్రస్ కూడా ఎవరికి తెలియదు, కానీ వీడియోలు వస్తుంటాయి. నాకు ఆయన మీద ఏం కోపం లేదు, అసలు విమర్శ కూడా లేదు, నాకేం పని ఆయనతో. కానీ నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. అలానే లక్షల కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు ఆయనకి, కోటాను కోట్ల డబ్బు ఉంది, లేకపోతే అన్ని చేయలేడు. అసలు ఎంత వైభవంగా ఉంటుందో ఆయనది చూడండి వెళ్ళి. మరి ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు? ఇంతమంది శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? కోటాను కోట్ల మంది ఉండి వేల కోట్ల డబ్బులు ఇస్తే అనేక నేరాలు ఆయన మీద భారతదేశంలో ఉండి ఎక్కడికో పారిపోయి నేను కైలాసాన్ని ఒకటి పెట్టుకున్నాను, నాకు సపరేట్ దేశం ఉంది, ఆ దేశంలోకి పాస్పోర్ట్లు ఉన్నాయి, వీసాలు ఉన్నాయి, కొత్త కరెన్సీ నేను ప్రింట్ చేసుకున్నాను, నేను స్వతంత్రంగా నా దేశంలోకి మీరు అందరూ రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని రకరకాలు చేస్తున్నాడు. సరే ఏదో ఒకటి ఎవరు పిచ్చాళ్ళదే, ఆయన కూడా నమ్మి వెళ్తున్నారు. ఒక దేశాన్నే ఏర్పరచుకోగలిగాడండి ఒక సామాన్య మనిషి. అతను ఎంత సామాన్య మనిషి అంటే, నేను అసలు ఎవరి పేర్లు చెప్పను, మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్న వాళ్ళల్లో ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. అంటే కొద్దో గొప్ప లోతుగా వెళ్ళిన వాళ్ళు. అంటే అసలు పేరు నాకు అనవసరం పాపం, ఎందుకు నేను ఆయన్ని అంటాం, ఆయనతో నాకేముంది, నాకు నిజంగా ఆయన గురించి ఏం తెలియదు, న్యూస్లో చూసినవి తప్ప. ఆయన అరుణాచలంలో ఒక సాధారణ వ్యక్తి, ఏదో 4 నామాలు పెట్టుకొని అక్కడ కూర్చునేవాడు. అలా ఏదో ఈ గురువులు ఈ గురువు పరంపరలో తగిలి అలా వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు ఎన్నో కేసులు భారతదేశంలో ఉంటే అసలు తప్పించుకు పారిపోయాడు ఎక్కడికో. ఎక్కడున్నాడో ఇప్పుడు ఎవరికి అసలు గవర్నమెంట్లకే తెలీదు. చూడండి, ఆలోచించండి. అంటే ఈ గురువులు మహాత్ముల పేరుతో కొంతమంది ప్రత్యేకంగా చెబుతున్నారు. అందుకనే ఒక పేరు చెప్పాను, నిత్యానంద అని. అంటే మీరు మళ్ళీ ఎవరిని ఊహించుకుంటారు? ఆ కొంతమంది అనగానే మీకు నచ్చిన వాళ్ళు మీరు ఊహించుకుంటారు. అందుకని ఊరిని పేరు చెప్పా. అసలు పేర్లు చెప్పకూడదు, అది ఆధ్యాత్మికతలో సరైన సాంప్రదాయం కానే కాదు. కాకపోతే మీరు ఇలా మోసపోబాకండి అని చెప్పడం మాత్రం ఎప్పుడు జ్ఞానంలో అవసరం. ఎందుకంటే అజ్ఞానం ఏంటో తెలియపోతే అట్ట, ముళ్ళేంటో తెలియపోతే గుచ్చుకుంటుంది కదా నీకు. ముళ్ళ చెట్టు ఏంటో చెప్పాలిగా, ప్రమాదం ఎటు వస్తుందో చెప్పాలిగా. ప్రమాదానికి వెళ్లకుండా, అజ్ఞానంలోకి వెళ్లకుండా, అధర్మంలోకి వెళ్లకుండా ధర్మంలోనే సాగాలంటే నీకు అజ్ఞానం అధర్మం కూడా చెప్పాలి. అందుకని పేరు లేకుండా చెబుతుంటా. అతను అంటే ఇప్పుడు మీకు చెబుతున్న శాసనాలు మార్చడం కుదరదు అనే దానికి అతను ఒక సందర్భంలో నేను 40 నిమిషాలు సూర్యుడిని ఆపేశాను, లేటుగా రమ్మని చెప్పాను అన్నాడు. సూర్యుడికి ఈయన చెప్పాడంట లేటుగా రమ్మని. ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్య సమూహం చప్పట్లు కొట్టి, కేకలు కొట్టి, అరుపులేసి, గంతులేసేస్తున్నారు, మా గురువు గారు ఇంత గొప్పోడే, ఇక నేనే శివాంశ సంభూతుడని. అతను చేసే చిత్రాలు లీలలు అన్నీ కాదు. మరి అలా నమ్ముతున్నారు సార్ మనుషులు. మనమే సార్ వాళ్ళు. నాయన ఎవరినో నమ్ముతానంటావేంట్రా నాయన, నిన్ను నువ్వు నమ్ము అని చెబుతుంది ఆత్మజ్ఞానం, అంతే సింపుల్. అలానే నిన్ను నువ్వు నమ్మటానికి ఎవరో ఒక మాస్టర్ పాఠం చెప్పాలిగా. ఆ పాఠాలు చెప్పిన మాస్టర్లు వీళ్ళు, నువ్వు వాళ్ళని ఎందుకు దేవుళ్ళని చేస్తున్నావు? నీలాంటి వాళ్ళు నీకు ముందు చదువుకున్నారు అంతే, వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులే, నీలాంటి మనుషులే. అలానే నేను ఎవరిని కించపరచట్లా. ఇప్పుడు ఎంత పెద్ద అతిరేత మహారాజుల మీద కూడా యూట్యూబ్లో వీడియోలు వచ్చేస్తున్నాయి, చూసుకోండి. వెళ్ళి కోటాను కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్న వాళ్ళందరినీ రోడ్ల మీద గీట్ చేస్తున్నారు యూట్యూబ్లోకి వెళ్ళి, పలానా తప్పులు చేశారని. ఇక్కడ మీరు వ్యక్తి ఆరాధనలకు ఎందుకు వెళ్తున్నారు? మీలాంటి వ్యక్తులే కదా, శరీరంతో ఉన్నోళ్లే కదా. అది తప్పని కూడా నేను అంటలే, మీకు వ్యక్తి ఆరాధన ఉంటే చేసుకోండి. కానీ అసలు నువ్వు వ్యక్తి ఆరాధన చేసినా, జ్ఞానారాధన చేసినా, మతారాధన చేసినా, గురు ఆరాధన చేసినా, నువ్వు ఏ మార్గారాధన చేసినా, నువ్వు భక్తిలో ఏ ఆరాధన చేసినా, ఆధ్యాత్మికతలో ఏ ఆరాధన చేసినా, ఏ మతంలో వెళ్ళినా, ఎటు వెళ్ళినా దేనికోసం? నీకోసం కదా. నీకోసం అయితే రెండే కదా అక్కడ. ఒకటి బతికినంతకాలం మంచిగా బతకడం, అంతకు మించి ఇంకేముంది చెప్పండి? అసలు ఏముంది చెప్పండి? మనకెందుకు ఈ మతాలు, గొడవలు, మార్గాలు? ఏదో ఎందుకో వచ్చినాయి గుర్తింపు కోసం. ప్రజల్లో వ్యవహారాల్లో కులాలు, మతాలు, జాతులు ఎందుకు పుట్టినాయో తెలియదు, గుర్తింపు కోసం పుట్టినాయి, వ్యావహారికంగా సాగుతున్నాయి. రాను ఆధార్ నెంబర్లు ఇస్తున్నారు, ఇంకా గొడవ పోద్ది. ఒక 100, 200 ఏళ్ళు, 500 ఏళ్ళు అయితే మొత్తం మతాలు, కులాలు, జాతులు ఎగిరిపోతాయి. ఉండవు అంటే వీళ్ళందరూ ఎగరనిస్తే మళ్ళీ దానికి ఎవరో సమర్థులు రావాలి, జ్ఞాన సంపన్నులు వచ్చి చెయ్యాలి. అప్పుడు ఏముంది, ప్రపంచం మొత్తం నెంబర్లు ఇచ్చేస్తే సరిపోద్ది మనుషులకి. ఫోన్ నెంబర్లు ఇచ్చినట్టుగా మనుషులకి నెంబర్లు ఇస్తే అయిపోయింది.
ఎంతమంది జనాభా ఉన్నారు ఇప్పుడు? 800 కోట్ల మంది. 800 కోట్ల మందికి 800 కోట్ల నెంబర్లు ఇస్తారు అంతే. ఫోన్ నెంబర్ ఒక దేశం నెంబర్ ఇచ్చినట్టుగానే ఆ దేశపు వాసికి ఒక దేశపు నెంబర్తో స్టార్ట్ అవుద్ది. అయిపోయింది, సింపుల్. మనందరం మనుషులం. సరే, ఎందుకో పూర్వం నుంచి వచ్చిన తప్పు అయి ఉండదు, అప్పుడు అవసరాలకు పెట్టుంటారు. ఇప్పుడు మనం డెవలప్ అవుతూ నాగరికతలోకి వచ్చాం కాబట్టి అప్పుడు జరిగిన విషయాలను మనం మాట్లాడలేం. కానీ ఇప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు ఏ మతంలోకి వెళ్ళినా, ఏ మార్గంలోకి వెళ్ళినా, ఏ జ్ఞానంలోకి వెళ్ళినా, ఏ గ్రంథం చదువుతున్నా, ఏం చేస్తున్నా, బేసిక్ పాయింట్ ఏంటి? జీవితంలో మంచిగా ఉండటం. ఎందుకని? మనుషులమే మనుషులందరి మధ్య జీవిస్తాం కాబట్టి మంచిగా ఉండి అంతే, అయిపోయింది. దాన్ని ఎక్కడైనా తెలుసుకో, ఏముంది? నీ మతంలో తెలుసుకో, నీ గురువుని అనుసరించి తెలుసుకో, నీ పద్ధతిలోనే తెలుసుకో, నువ్వు ఆ వ్యక్తి ఆరాధన చేసుకో, పెట్టుకో. కానీ ఈ వ్యక్తినే నమ్మని ప్రపంచం అంతా ఎందుకు వాళ్ళని బలవంతం చేస్తున్నావు? మామూలుగా ఎందుకు? మీ ఆవిడ మంచిదైతే నువ్వు హాయిగా కాపురం చేసుకో, మీ ఆయన మంచోడైతే నువ్వు హాయిగా కాపురం చేసుకో. చక్కగా మీరు పిల్లల్ని కానండి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోండి, మీ కుటుంబం కోసం బతకండి. అలాగే నీకు నచ్చిన మతంతో వెళ్ళి, నీకు నచ్చిన దేవుడితో వెళ్ళి, నీకు నచ్చిన విధానంలో వెళ్ళి, నీకు నచ్చిన పద్ధతిలో వెళ్ళు. కానీ దీంట్లోకి రెండని ఎందుకు అందరినీ లాగుతానంటావు? అక్కడ వస్తుంది ఘర్షణ. అంటే అది జ్ఞానవంతులు చేసే పని కాదు. మతాలు ఏర్పడినా, మార్గాలు ఏర్పడినా, గురువులు వచ్చినా, విధానాలు వచ్చినా, పద్ధతులు వచ్చినా, దేవుళ్ళు అనేటువంటి మార్గాలు ఏర్పరచబడినా అవన్నింటికీ మూలం ఏంటంటే నువ్వు, నేను, మనిషి. అదెందుకు అంటే చాలా సింపుల్ ఇష్యూ. 2 అక్షరాలు, మంచి. ఎంతవరకు? బ్రతికినంత వరకు, మరణం వచ్చే వరకు మంచిగా బతుకు, అయిపోయింది. నువ్వు మంచిగా బతికితే ఎలా ఉంటే ఏంటా బాబు? గడ్డం పెంచుకుంటావో, ఉంచుకుంటావో, తీసుకుంటావో నీ ఇష్టం. ఎవరు కాదన్నారు? నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, నీకు నచ్చిన బొట్టు పెట్టుకో, నీకు నచ్చినట్టు ఉండు. కానీ మంచి వస్తుందా రావట్లేదో చూసుకో. మంచి బతికినంతకాలం నువ్వు ఎందులోంచైనా వెళ్ళు. రెండవది ఏంటి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ మతంలో అయినా ఉండు, ఎక్కడైనా ఉండు, ఎవరైనా ఉండు, నువ్వు మనిషి అయితే చాలు కదా. నీ లోపల చూసుకో ఒకసారి. నీ లోపల చూసుకున్నప్పుడు నీలో ప్రాణం ఉందా లేదా నువ్వే ప్రశ్నించుకో. శరీరం ఉంది, ఓకే, శరీరం పెరిగిపోతుంది, ఓకే, అందులో డౌటే లేదు. ఆ శరీరం ప్రపంచంలో తిరగడం వల్ల మనసు ఏర్పడింది, ఓకే, ఆ మనసుతో కదులుతున్నాం, ఓకే, అవన్నీ ఓకే, కుటుంబం ఓకే, చక్కగా బతుకు, హాయిగా బతుకు. ఇదంతా ఓకే, ఇదేం తప్పు అని నేను అసలు చెప్పట్లా. తప్పు కాదు, ఇదంతా రైట్, ఇలాగే బతకాలి, ఇదంతా కరెక్టే. కానీ మనిషి మరణిస్తున్నాడు అనేది ఒకటి ఉందిగా. మరణించినప్పుడు జరుగుతున్న చర్య ఏంటి? ప్రాణం పోతుంది. చాలా సింపుల్ ఇష్యూ, అందరికీ తెలుసుది. అంటే నువ్వు బతుకున్నప్పుడు ఉన్నది ఏంటి? ప్రాణం. మరి అప్పుడు ప్రాణాన్ని తెలుసుకోమన్నారు, అంతే సింపుల్. అదేంటయ్యా, నువ్వు బతికే ఉన్నప్పుడు నువ్వు శరీరం ఉంది, మనసుతో వెళ్తున్నావు, ప్రపంచంలో అన్నీ అనుభవిస్తున్నావు, చక్కగా శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి కాబట్టి తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదేం తప్పు కాదు. చక్కగా బతుకు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి, పిల్లల్ని కానండి, మీ అమ్మ నాన్న, మీరు, మీ కుటుంబాలు చక్కగా అందరూ హాయిగా ధర్మంగా మంచిగా బతకండి. అలా మంచిగా ధర్మంగా బతకటమే మొట్టమొదటిది. ఎన్నాళ్ళు? బతికినన్నాళ్ళు, మరణం వచ్చే వరకు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకోండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకోండి, ఎవరి పద్ధతులు వాళ్ళు సాగండి. ఏముంది అందులో? అది పెద్ద విశేషం కాదు. అందులో మంచిగా ఉండటమే విశేషం. అంటే నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ దైవం దగ్గరికి వెళ్ళినా, ఏ జ్ఞాన గ్రంథమైనా, అది ఏదైనా నీది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, నీకు నేర్పవలసింది, నువ్వు నేర్చుకోవలసింది ఏంటి? మంచిగా ఉండుట. ఇది తప్ప నేను మిగిలిన ఎన్ని చేస్తానంటే అసలు నీకు అప్పుడు ఎందుకు అవన్నీ నిన్ను పాడు చేస్తున్నాయి? మంచి తప్ప గుణమార్పు రాకుండా నేను మా దేవుణ్ణి పూజిస్తాను, మా మతాన్ని ఆరాధిస్తాను, దీంట్లోకి అందరినీ లాగేస్తాను, ఇదే గొప్పదని అందరికీ చెబుతాను, నా జీవితం దీనికి అంకితం చేసేస్తాను, నా జీవితం ఈ దేవుడికి అంకితం, ఈ మతానికి అంకితం, ఈ ప్రచారానికి అంకితం. ఎందుకు నిన్ను అంకితం చేసి చచ్చేవాడు ఎవడున్నాడు అక్కడ? అసలు నిన్ను అంకితం చేసుకోవడానికి ఎవరున్నారు చెప్పండి. అంటే అంకితం చేసుకోవడానికి ఒక దేవుడు కనపడుతుంటే నువ్వేనా పెద్ద గొప్ప దిగొచ్చావా? అందరూ అంకితం అయిపోతారు వెళ్ళి. నేను అవునా? ఇప్పుడు అక్కడ ఒక దేవుడు కనపడి నిజంగా కూర్చొని ఉన్నాడు అనుకోండి, అసలు అంకితం అయిపోతాం. ఎందుకు ఈ జీవితం? నిజంగానే దేవుడు కనపడుతుంటే, నిజంగానే అక్కడ ఒక అంకితం చేసుకునేవాడు ఉండి అక్కడ కనపడుతుంటే, ఒక దేవుడో ఒక దేవతో ఎవరో ఒకళ్ళు, ఏ మతాన్ని వాళ్ళకి ఆ మతం వాళ్ళు అక్కడ కనపడుతూ ఉంటే అంకితం మేమైపోతాంగా. మాకు ఈ భార్య పిల్లలు, ఈ గొడవలు, ఈ సంసారాలు, ఈ దేహం, ఈ దేహ కోరికలు, ఇవన్నీ ఎందుకు? ఈ జంజాటాలు ఎందుకు? ఇంత సంపాదనలు సంపాదించుకోవటాలు ఎందుకు? కనపడితే మేమే అంకితం అయిపోతాం. మరి నువ్వు అంకితం అంటావేంటి? నువ్వు ఎవరికి అంకితం అయ్యావు, ఎక్కడ అంకితం అయ్యావు చూపించు అంటే పవిత్రులు మాకే కనపడతాడని మళ్ళీ అక్కడ మహిమలు, మాయలు, అడ్డకోలు, వాదనలు అన్నీ వచ్చేసినాయి.
అందరినీ వచ్చి ఇందులో అంకితం అయిపోండి అని. ఎవరికి అంకితం అవుతావు? ఎవడున్నాడు అక్కడ అంకితం చేసుకునేవాడు? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. చిన్న చిన్న పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది కుర్రోళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినాక ఏముంది, అక్కడ అలా పడి కూర్చుంటారు, ఆ గ్రంథాలు ఇస్తారు, చదవమంటారు, వీటిని ప్రచారం చేయమంటారు, రోడ్లమ్మడి తిరిగి అమ్మమంటారు, డబ్బు సంపాదించుకురమ్మంటారు, జనాలను పోగేసుకురమ్మంటారు, జనాల చుట్టూ తిరిగి ఎట్టగొట్ట మనకు డబ్బు వచ్చేలా బోల్డ్ మార్గాలు ఏర్పరచుకుంటారు, సంస్థలు విస్తరింపజేసుకుంటారు. ఏమైంది? చచ్చిపోతారు. మీరు చచ్చిపోయినాక ఇవన్నీ ఇంకోళ్ళకి అంటించి వెళ్తారు. నేను ఎవరిని విమర్శించట్లా, ఇవన్నీ అవసరమే. ఎందుకు అవసరం? అది పాయింట్ ఇక్కడ. మంచి కోసం. మంచి ఎవరికే? మనిషికి. మనిషికి మంచి ఎందుకు? మనిషి మనుషుల మధ్య బతకాలి కాబట్టి, మనిషి మనుషులతోనే బతుకుతాడు కాబట్టి, మనిషి పొందేయన్ని మనుషుల నుంచే కాబట్టి. మరి మంచి కదా నేర్పాలి మీరు, మతాలు ఎందుకు ప్రాబల్యం చేస్తున్నారు? మంచి కదా నేర్పాలి మీరు, దేవుళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? దేవుళ్ళని హైలైట్ చేయడం, మతాలు హైలైట్ చేయడం తప్పంటలే నేను. దాని ద్వారా హైలైట్ అవ్వాల్సింది మంచి కదా. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా ఏది కనపడాలి? మంచి కనపడాలి. ఎక్కడ కనపడాలి? మనిషి లోపల కనపడాలి, మనిషి ప్రవర్తనలో కనపడాలి, మనిషి నడకలో కనపడాలి, మనిషి నడవడికలో కనపడాలి. ఇప్పుడు హీరో ఎవరు ఇక్కడ? మంచి. మరి హీరో గురువు ఎందుకు అవుతున్నాడు? హీరో దేవుడు ఎందుకు అవుతున్నాడు? హీరో మతం ఎందుకు అవుతున్నాడు? హీరో మతము, దేవుడు, గురువు అయినప్పుడు ఘర్షణలు వస్తున్నాయి. ఎందుకంటే బోల్డ్ మంది హీరోలు అయిపోయారు. ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళందరూ హీరోలే. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ హీరోలే. వాళ్ళని ప్రచారం చేసి అనేక మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరూ హీరోలే. ఇప్పుడు హీరోలు కొట్టుకు చేస్తున్నారు, ఫ్యాన్స్ అసోసియేషన్లు కొట్టుకున్నట్టుగా జనం సమూహాలు అయిపోయారు. ఇక్కడ హీరో ఎవరు అంటే మతమైన, గురువైన, దేవుడైన, మార్గమైన, జ్ఞానమైన, గ్రంథమైన హీరో మంచి హీరోగా కనపడాలి. మంచి హీరో అయినప్పుడు ఘర్షణ ఎలా ఉంటుందండి? అసలు మిగిలిన అన్నీ సామాన్యమైన ప్రాబల్యం అయిపోయిందిగా. మిగిలిన అన్ని బస్సులు, రైళ్ళు లాంటివి. నువ్వు వెళ్ళటానికి నీకు సహకరిస్తే నువ్వు వెళ్తానంటే ఎక్కువ దిగు. మతాలంతే, మార్గాలంతే, గురువులంతే, దేవుళ్ళంతే, విధానాలంతే, పద్ధతులంటే, జ్ఞాన గ్రంథాలంతే. హీరో మంచి అయినప్పుడు నీ జీవితం మంచి అయిపోద్ది. ఎందుకని? మంచిని ఎవరు ఆచరిస్తారో అప్పుడు వాళ్ళందరూ హీరోలు అయిపోతారు. అప్పుడు ఎవరు హీరోలు? మనుషులే హీరోలు. కానీ మనుషుల్ని ఎలా చేసాం? ఫ్యాన్స్గా చేసాం, హీరోలకు ఫ్యాన్స్గా చేసాం. మనుషుల్ని హీరోలను చేయట్లే మనం. కాదు, నువ్వు హీరో అవడానికి ఆధ్యాత్మికత వచ్చింది, అది నువ్వేం చెబుతుంది. అందుకని బ్రతికినంతకాలం మంచిగా బతకడం మొదటి విషయం. రెండవ విషయం, నీకు అన్ని సమకూరటం అంటే ఏంటి? నీకు ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలి. ఎంత చెప్పినా దాన్ని నీ మతంలోకో, నీ మార్గంలోకో, నీ గురువులోకో, నీ విధానంలోకో, నీ పద్ధతిలోకో, నీ బుర్రలోనే పోసుకొని అందులోకో తీసుకుంటే నీకు సమకూరలేదు అని అర్థం. అంతే. అది సమకూరిన వాడు ఇక చర్చిల్లో ఏమీ లేవు, తన సందేహాలను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు. ఎందుకని? ముందుకెళ్ళటం అంటే ఏంటి? తాను కదా అది పొందేది, తాను అది అవుతాడు. తానే అది అవటానికి ఎవరితోనో చర్చ ఎందుకు? ఎవరితోనో అవసరం ఏంటి? ఎవరు కావాలి ఇక్కడ? ఇప్పుడు భార్యతో సంబంధం లేదు, భర్తతో, ఏది? ఒక్క ఆత్మజ్ఞానంలో నువ్వు అది అవటానికి, అది నువ్వే తత్వమసి, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు అని చెబుతున్న ఆ విషయానికి నీకు ఎవరితోనూ సంబంధం లేదు. అది నువ్వే అయి ఉన్నావు అన్నప్పుడు అక్కడ మతము, దేవుడు కూడా లేరు. ఆ చెప్పిన వాళ్ళు పిచ్చోళ్ళ. అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు ఇంకా అక్కడ ఏమీ లేదు, నువ్వే ఉన్నావు. నువ్వు దేనికోసం ఎతుకుతున్నావో, దేనికోసం మతంలోకి వెళ్ళావో, దేనికోసం దేవుళ్ళలోకి వెళ్ళావో, దేనికోసం గురువులోకి వెళ్ళావో, దేనికోసం జ్ఞాన గ్రంథాన్ని పట్టుకున్నావో, దేనికోసం అన్నీ చేస్తున్నావో అది నీవే అయి ఉన్నావు. తత్వమసి అంటే అది తెలుసుకుంటున్న వ్యక్తి జ్ఞానాన్ని పొందుతూ అది నేను ఎలా అయి ఉన్నాను అని కొద్దిగా తెలుసుకుంటాడు. అది సమకూర్చబడుతుంది. అందుకని ముందు నువ్వు మంచిగా బతుకు. బేసిక్ ప్రిన్సిపుల్ ఏంటి అంటే, అసలు ఆధ్యాత్మికత మొత్తం పక్కన పెట్టేస్తే, భౌతికత మొత్తం పక్కన పెట్టేస్తే, మనుషులుగా మనందరం మనుషులం కాబట్టి అందరం బాగుండాలి అంటే అందరం మంచిగానే ఉండాలనేది కామన్ ప్రిన్సిపుల్ కదా. ఆ కామన్ ప్రిన్సిపుల్ నేర్చుకో ముందు. ఎదుటోళ్ళు లేడని అడగబాక, ఎవరికాళ్ళు నేర్చుకొని మంచిగా ఉంటే మంచి అవుద్ది అంతే. ఎదుటోడిని మనం మార్చలేంగా, మనం మారగలం. దానికి ఆధ్యాత్మికత నీకు మొదట ఉపయోగపడాలి. ఆధ్యాత్మికతో, భక్తో, మతమో, దేవుడో, గురువు నీకు మొదట మంచిగా ఉపయోగపడాలి. ఒకటే ఒక పాయింట్, ఇంకా మీరు 1,00,000 పాయింట్లు మాట్లాడక్కర్లేదు దీని గురించి. ఏ దేవుడు గొప్ప, ఏ గ్రంథం గొప్ప, ఏ గురువు గొప్ప, ఏ విధానం గొప్ప వద్దు. గొప్ప మంచి, ఇక్కడ హీరో మంచి, ఏది గొప్పది కాదు, మంచి గొప్పదే. మంచి కోసం ఇవన్నీ బతుకుతున్నాయి. మంచి అనేదాన్ని నీకు నేర్పడానికి వీటికి ఎగ్జిస్టెన్స్ వచ్చింది. మంచి అనేది లేకపోతే వీటికి ఎగ్జిస్టెన్స్ లేదు. అసలు నీకు కూడా ఎగ్జిస్టెన్స్ లేదు, ఎవరికి లేదు. ఇక్కడ
మంచి కోసం మంచి నేర్చుకో, నీకు నచ్చిన దాంట్లో నేర్చుకోవే బాబు, ఎందులో నేర్చుకుంటేండి, మంచి నేర్చుకుంటానికి ఎక్కడైతే అండి, మంచిగా బతుకు. మనుషులందరూ మంచిగా బతకాలంతే. ఏంటన్నా నువ్వు మంచిగా బతుకు, అందరి గొడవ నీకెందుకు? వాళ్ళు మంచిగా లేరు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు దుర్యోధనుడు మంచిగా లేడు, ఏం చేయగలిగాం? కురుక్షేత్రాన్ని ఎవరు ఆపగలిగారు? ఎవరు ఆపలేకపోయారు. రామాయణంలో రావణాసురుడు మంచిగా లేడు, ఎవరు ఆపగలిగారు? ఎవరు ఆపలేకపోయారు. ఆపలేకపోయినందుకు లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. రామాయణంలోనూ యుద్ధం చేసి చచ్చిపోయారు, ఇక్కడ కురుక్షేత్రంలోనూ చచ్చిపోయారు. అలా ఎప్పుడైతే జరుగుతూనే ఉంటే వాళ్ళ గొడవలు వాళ్ళు పడతారు. మనకెందుకు? నువ్వు మంచిగా ఉండు. ఇప్పుడు మనకు అంత యుద్ధాలు కూడా ఏమి ఉండవు, మనదే చిన్న కుటుంబం. మన ఇంట్లో గట్టిగా అయితే ఇప్పుడు లెక్కలు అయితే అసలు తల్లిదండ్రులను కూడా ఎవరో పెట్టుకోవట్లే. నేను, మా ఆవిడ, నా పిల్లలు ఉంటే ఒకడో, ఒంటికాయ వండుకోము, లేకపోతే ఇద్దరు, అంతే. మేమిద్దరం మాకిద్దరు, లేదా మేమిద్దరం మాకొక్కరే. ఆ ముగ్గురు నలుగురు ఇప్పుడు ఉండే సంసారాలు కూడా. ఎక్కడో పుణ్యాత్ములు ఎవరన్నా ఉంటే, బాగా మంచోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న అత్త మామను చూస్తున్నారు. అది ముసలి దశలో, వృద్ధాప్యంలో ఎవరన్నా ఎక్కడన్నా, చాలా అరుదుగా. కాబట్టి ఆ నలుగురితోనే నీకు యుద్ధం ఎక్కడ లేదు ప్రపంచంలో. నువ్వు హాయిగా ఉండొచ్చు, మంచిగా ఉండంతే. ఆ మంచిని ఎక్కడి నుంచైనా తెలుసుకో. బేసిక్ ప్రిన్సిపల్ మంచి. రెండవది ఏంటి, ఎప్పుడు మళ్ళీ చెప్పిందే చదువుతున్నా, అది ఇదే శీర్షికలో మళ్ళీ చెప్పిందే చదువుతున్నా. ఎందుకంటే ఈ తప్ప ఏమి లేవు ఇక్కడ. ఎన్ని లక్షల సార్లు మాట్లాడుకున్నా, ఎన్ని లక్షల రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని గ్రంథాల ద్వారా, ఎంతమంది గురువుల ద్వారా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఉన్నాయి రెండే. ఏంటంటే ఒకటి మంచిగా ఉండటం, రెండు నీలో ప్రాణశక్తి ఉందా లేదా నువ్వు చూసుకో. ఈ మతం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఈ మార్గం ఎందుకు, ఈ విధానం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నీలో ప్రాణశక్తి ఉందా లేదా? ఉందే. ప్రాణశక్తి పోతే ఏమంటున్నారు? చచ్చిపోయామంటున్నారు. మరి ప్రాణశక్తి ఉంది కదా, ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు కదా. శరీరం తెలుసుకుంటున్నావు, శరీరం తెలుస్తుంది కాబట్టి అన్ని అనుభవిస్తున్నావు. శరీరం అర్థమవుతుంది కాబట్టి దానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నావు. అది అడుగుతుంది కాబట్టి పరిగెడుతున్నావు కాబట్టి మనసు ఏర్పడింది. ఓకే, తీర్చుకో, తప్పే ఉంది అందులో. తీర్చుకోవడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. స్త్రీ పురుషులను విడదీసి సృష్టి చేసిందే సృష్టి. వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెట్టిందే సృష్టి. వాళ్ళు కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టిందే సృష్టి. మళ్ళీ ఆ పుట్టే పిల్లలు ఆడమగా ఉండేలా చేసిందే సృష్టి. ఇది ఎప్పటికీ ఇలాగే సాగుద్ది. అలా నీకు అన్నీ సమకూర్చింది. ఇక్కడ అనుభవించి ఎవరొద్దు అన్నారు? మంచిగా అనుభవించు, అది బేసిక్. సెకండరీ ఏంటి ఇప్పుడు అన్నప్పుడు, నాలో ప్రాణం ఉన్నప్పుడు నాకు శరీరం తెలిసి శరీరంతోనే అన్నీ అనుభవించి శరీరం చనిపోతుంది అన్నప్పుడు ప్రాణాన్ని ఎందుకు తెలుసుకోవట్లా? అది పాయింట్. దాన్ని కొంతమంది ఆలోచించారు. నేను చెప్పే పాయింట్ కాదు, నా పాయింట్కి అస్సలు కాదు. మహాత్ములు కొంతమంది ఆలోచించారు. అంత ఆలోచించగలిగిన బుర్ర కలిగిన కూడా కాదు నేను చాలా సామాన్యుడిని. కాదు, ఆలోచించిన మహాత్ములు చెప్పినప్పుడు ఆలోచన వచ్చింది. ఆ ప్రాణశక్తినే ఆత్మ అని పిలిచారు. దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. వాళ్ళు ఆలోచించారు, మా ప్రాణాన్ని తెలుసుకుందామని. శరీరాన్ని తెలుసుకొని శరీరం అడిగినవన్నీ ఎలా ఇస్తున్నామో అలాగే ప్రాణాన్ని కూడా తెలుసుకుందామని ట్రై చేశారు. ప్రాణాన్ని తెలుసుకుంటే అసలు అడగటం అనేదే ఉండదు, మరణం అనేదే ఉండదు అని అర్థమైంది వాళ్ళకి. శరీరం ఉన్నంతకాలమే కావలసినవి ఉంటాయి, అడిగేవి ఉంటాయి, ఇచ్ఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. శరీర మరణంతో అవన్నీ ముగిసిపోతాయి. ప్రాణాన్ని, శరీర మరణం జరిగే లోపల ప్రాణాన్ని తెలుసుకోగలిగితే శరీరం ఉండగానే ఆ ప్రాణశక్తికి మరణం లేదు, దానికి ఏమి కావలసిన అవసరం లేదు, అది పూర్ణత్వంగా ఉంది. ఎందుకంటే అదే శరీరాన్ని నడుపుతుంది. మొత్తం శరీరాలన్నింటినీ నడిపేది అదే అని చెప్పారు. ఇష్టమైతే, కుదిరితే, సమకూరితే, అర్థమైతే తెలుసుకో. ఎందుకంటున్నానంటే అర్థమే అవ్వదు చాలామందికి, తెలుసుకోలేరు, ఇక్కడ రాలేరు కనుకనే మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గ్రంథాలు అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. తిరగనే ఉండే అప్పుడుకో అర్థమైనప్పుడు వస్తారు. ప్రకృతి ఇవ్వాలి కాదు. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, సంవత్సరం ఆయనకి, ఆయన పక్కన 20 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 30 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 40 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 90 ఏళ్ళు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ నేను 20 ఏళ్ళు అయిపోవాలి, 30 ఏళ్ళు అయిపోవాలంటే అవుతాడా? అవడుగా. 30 ఏళ్ళు గడవాల్సిందే, 30 ఏళ్ళు అవ్వాలంటే. ఇప్పుడు అయిపోలేడు. అలాగే నువ్వు ఆత్మజ్ఞానానికి రావాలి అంటే, అది నీకు అర్థం అవ్వాలంటే ఆ ప్రాసెస్ అంతా జరగాల్సిందే. అందుకని సమకూరితే అంటున్నా. సమకూరి నీకు అర్థమయ్యి పరిస్థితులు కూడా సమకూరి, మరి ఆత్మజ్ఞానంలో మళ్ళీ నువ్వు నేను శక్తిని తెలుసుకోవాలంటే నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ జీవితానికి అన్నీ నడవడానికి సరిపోయిన వనరులు ఉండాలి. ఈ వనరులు నాకు సరిపోతాయి అన్న తృప్తి ఉండాలి. ఆ తృప్తి పడే అంత ధైర్యం ఉండాలి. డబ్బును వదులుకోగలగాలి, కీర్తిని వదులుకోగలగాలి. శారీరకపరమైనటువంటి విషయాలు ఏవి దొరికితే వాటితో సంతృప్తిగా ఉండి మిగిలిన కోరికల్ని ప్రపంచంలో చూడకుండా వాటిని వదులుకోగలిగిన దమ్ము ఉండాలి.
అంటే ఉన్నవాటిని అనుభవిస్తావు, ఉన్నవాటితో సంతృప్తిగా ఉంటావు, మిగిలిన వాటి వైపు చూడకుండా వదలగలిగిన దమ్ము ఉండాలి. అందుకే త్యాగైనేకే అమృతత్వ మానసు అన్నాడు. త్యాగము చేత మాత్రమే అమృతత్వ మానసు, అమృతత్వము అంటే చావు లేనటువంటి స్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి మనసు ఏర్పడుతుంది అన్నాడు. అంటే ఎందుకని అన్నీ తెలుసుకొని అవగాహన చేసుకుంటుంది అక్కడ మనసే, లోపల దాచుకుంటుంది జ్ఞాపకాలుగా. అలాంటి మనసు వస్తుంది అన్నారు. మళ్ళీ ఊరుకున్నారా అని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. నాయన ఈ మనసే ఏ మనసు అయితే అన్నిటినీ గ్రహించి అర్థం చేసుకొని జ్ఞాపకాలుగా దాచుకుంటుందో అదే మనస్సు మన ఏవ, అదే మనస్సు కారణం, అదే కారణం దేనికి? బంధములకు, మోక్షయో మోక్షమునకు. అంటే నేను శరీరము అనే భావానికి అదే కారణం. బంధం అంటే చెడు కాదండోయ్. అసలు ఇక్కడ చెడే లేదు ప్రపంచంలో. చిన్న సత్యం, పెద్ద సత్యం, పరిమిత సత్యం, అనంత సత్యం. నువ్వు పరిమిత సత్యం నుంచి అనంత సత్యానికి వెళ్తావు, అంతే, సింపుల్. అది కూడా అర్థం అవ్వాలి. అందుకని మనస్సే బంధములకు, అంటే నేను శరీరం అనే భావానికి, ప్రాపంచిక విషయాలు అనుభవించడానికి కారణము మనస్సే. అది అవసరమే, కావాలి, అది నిజమే, అది అబద్ధం కాదు. ఇప్పుడు జరుగుతున్నదంతా కరెక్టే, మీరు జీవిస్తున్న విధానం అంతా కరెక్టే, జస్ట్ తప్పు చేయబాకండి అంతే. అలాగే మోక్షమునకు కూడా అదే కారణం. ఎందుకని? అర్థం చేసుకోవాల్సింది అదేగా, దానికే అన్నీ అర్థమవుతుంది. అందుకని సమకూరితే అన్న. అర్థమైతే అప్పుడు ఏం చేస్తారు మీరు? అర్థమైతే అరే ఇన్నాళ్ళు ఇన్ని అనుభవించాం, ఇన్ని చేసాం, తిన్నదే తింటున్నాం, విన్నదే వింటున్నాం, చూసిందే చూస్తున్నాం, అన్ని శరీరంతో చేసే పనులన్నీ ఏంటి చెప్పండి? పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు చేసిందే చేస్తుంటాం అంతే. పంచేంద్రియాలేగా ఉంది. వెరైటీలుగా బయట పెట్టుకున్నాం. తిన్నది తింటమే, కాకపోతే తినేదాంట్లో లక్షలు తయారు చేసుకున్నాం. కట్టుకుంది కట్టుకోవటమే, కట్టుకునే వాటిలో వెరైటీలు లక్షల కోట్లు చేసుకున్నాం. కానీ ఐదే చేసిన పనే చేస్తున్నాం, అనుభవించినవే అనుభవిస్తున్నాం. ఇది ఎప్పుడుగా అర్థమైంది అనుకోండి, ఆత్మజ్ఞానం వెంట ఒకవేళ అర్థమైంది అనుకోండి, వెంటనే మీకు అనిపిస్తుంది అరే చేసిందే చేయటం, అనుభవించింది అనుభవించడానికి ఇన్ని పరుగులు ఎందుకు? మినిమంలో వాటిని ఏదో ఆ శరీర అవసరాలు తీర్చుకొని నేనేదో ప్రాణశక్తిని కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక థాట్ పుడుతుంది. ఆ థాట్ పుడితే పోనీ అదేమన్నా కష్టమా అంటే కష్టమేమీ లేదు. దాన్ని రోజు చెప్పుకుంటున్నాం, అస్సలు కష్టం లేదు. మీరు అనేక విధానాలు, మార్గాలు వాటిల్లో తిరిగి వస్తే మీకు కష్టం అనిపిస్తుంది. చాలా తేలికది, ఏమీ లేదు. చక్కగా కూర్చో, శరీరాన్ని కదపకో, మేలకుండా కూర్చోలేదు పడుకో, నిద్రపోబాకంతే. కూర్చోమంది ఎందుకంటే నిద్రపోకూడదు అని, మెలకువలో ఉండాలి. మెలకువగా ఉండు, శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టు, చక్కగా స్థిరంగా హాయిగా కూర్చో. శరీరాన్ని కదపనం, ఈ 5 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, ఈ పావు గంట, ఈ అరగంట నీకు ఎంత కుదిరితే అంత. మిగిలిన జీవితం నువ్వు హాయిగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకో. ఈ 10 నిమిషాలకే నేను చెబుతున్న సాధన ఇది. అది నీలోనే ఉంది, నీకు అర్థమయ్యేదే. నేనేం ఇప్పుడు గొప్పగా దాన్ని కనుక్కొని చెప్పట్లా, ఆల్రెడీ నీ శరీరంలో ఉంది, నీకు అర్థం అవ్వాలి అది. అలా కూర్చో. ఇప్పుడు శరీరం కూర్చున్నా అలా అలవాటు చేయి. నెల పట్టుద్దో, 2 నెలలు పట్టుద్దో, 2 సంవత్సరాలు పట్టుద్దో, అలా స్లోగా అలవాటు చేయి. ఏముంది ఊరినే కూర్చోవటానికి? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే సినిమా చూస్తా 2.5 గంటలు కూర్చుంటాం, ఏముంది అందులో? ఏదైనా బస్సులు, ట్రైన్లు ఎక్కి ఊళ్ళో వెళ్ళాలంటే గంటలు కూర్చుంటాం. ఇంట్లో 1/2 గంట కూర్చో, నీకోసం నువ్వు నీ ప్రాణశక్తిని తెలుసుకోవడానికి. ఎలాగో శరీరాన్ని నువ్వు తెలుసుకోక్కర్లేదు, తెలియబడుతూనే ఉంది, సృష్టి చేసింది ఏర్పాటు. శరీరము మనస్సు తెలియబడేలా సృష్టి చేసేసింది ఏర్పాటు. ఇప్పుడు ప్రాణశక్తిని తెలుసుకోవడం అనేది నువ్వు స్వతంత్రంగా ప్రయత్నిస్తున్నావు అంతే. అది కూడా నీకు తెలియబడుతుంది, ఆ ఏర్పాటు కూడా లోపలే ఉంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది, ఆ ప్రయత్నాన్ని ఇచ్చింది, తెలుసుకోమంది. నువ్వు తెలుసుకోవటం అంతే. ఇప్పుడు తెలుసుకుంటున్నావు. కూర్చో, శరీరం కదపకో, కళ్ళు మూసుకో, ఏకాంతం కూర్చో. చక్కగా నీకు ఫ్యాన్ కావాలో, ఏసీ కావాలో, నీకు ఏది అలవాటు అయితే అది వేసుకో, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చో. కూర్చున్నాక మనసు కదలికలు తెలుస్తాయి. నీ కళ్ళు మూసుకోగానే మనసు ఆలోచనలు తెలుస్తాయి. చూస్తూ ఉండంతే, ఆడితో కదలబాక. నిర్ణయించు కూర్చున్నాక నేను కదలనని, శరీరంతో ఏం చేయను, మనసుతో ఏం చేయను, నేను సొంతగా ఏమి ఆలోచించను, ఊహించను. వాటంతటా చెప్తే రాని వస్తాయి, కొన్ని రోజులు వస్తాయి, కొంతకాలం వస్తాయి. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, లేదా ఈ జన్మంతా కావచ్చు. అదంటే మన లోపల ఉన్న విధానాన్ని బట్టి. కానీ చేస్తే అది నెలల్లో ముగిసిపోవచ్చు, సంవత్సరాల్లో ముగిసిపోవచ్చు. జన్మలని మీరేం అనుకోక్కర్లా. ప్రయత్నిస్తే మనిషి సాధించలేనిది ఏమీ లేదు. ఎందుకని నీ లోపలది కాబట్టి. అది ఎదుటోడు లోపలది అయితే సాధించలేం, కష్టమే. మన లోపలది మనం ఎందుకు సాధించలేం? కూర్చో, కొన్నాళ్ళకి మనసు ఆగుద్ది.
ఆగటం అన్నా జరుగుద్ది, లేదా నువ్వు దాన్ని పట్టించుకోకపోవటం అన్నా జరుగుద్ది. రెండు జరుగుతాయి. పట్టించుకోకపోవడం ఏంటండి అని మీకు ఆలోచన రావచ్చు. ఇప్పుడు మంచి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ రోడ్లోకి పనుండి వెళ్ళాం ఏదో షాపులోకి. మన చుట్టూ వందల వేల లక్షల వాహనాలు వెళ్ళిపోతున్నాయి, లక్షల మంది మనుషులు అటు ఇటు తిరిగేస్తున్నారు మెయిన్ రోడ్లో. కానీ మనం అది ఏం పట్టించుకోం. మనం ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళందరినీ తప్పించుకుంటూ మనకి ఏ షాపు కావాలో మనం ఏం తెచ్చుకోవాలని వెళ్ళామో మన అవసరం ఏంటో దాని మీదే దృష్టి పెట్టుకెళ్తాం అంత ట్రాఫిక్లో. అలా కొన్ని రోజులకి బ్రెయిన్లో ఎంత ట్రాఫిక్ నడుస్తున్నా నీకేం కావాలో ఆ వైపు వెళ్ళిపోవడానికి బ్రెయిన్ అలవాటు పడుతుంది. అయితే మనసు ఆగటం జరుగుద్ది, ఆగపోతే దాన్ని పట్టించుకోకుండా ఉండటం జరుగుద్ది. ఇది సాధనా విధానాలను బట్టి ఉంది. ఏదో ఒకటి జరుగుద్ది నీకు, అందులో ఏం ఉండదు, నువ్వు ఎత్తుక్కోక్కర్లా. పట్టించుకోకుండా ఉన్నా అది ఆగిన వెంటనే నువ్వు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు. ఎందుకని? మార్కెట్లోకి, మెయిన్ బజార్లోకి, మెయిన్ రోడ్లోకి అన్ని వేల మంది లక్షల మంది అటు ఇటు తిరిగేస్తుంటే వెళ్ళిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? స్త్రీ అయినా పురుషులైనా తనకేదో కావాలని వెళ్ళారు, లేకపోతే అక్కడికి వెళ్ళరుగా. ఆ ఏది కావాలో అదే ఎత్తుక్కుంటున్నారు, అడ్డం వచ్చిందని తప్పించుకుంటున్నారు. దాన్ని పట్టించుకోవట్లే, అడ్డాలు వస్తున్నాయి, తప్పించుకెళ్ళిపోతున్నారు. నిత్య జీవితంలో రోజు జరిగేది ఇది. మన అవసరం ఏంటో దానికోసం వెళ్తాం, కానీ చాలా అడ్డాలు వస్తాయి, చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది, చాలా మోతలుగా ఉంటుంది, చాలా గజిబిజిగా ఉంటుంది. కానీ దాన్ని చూడడం, మనకి ఏది అవసరం అటు వెళ్ళిపోతాం. అలాగే ఈ సాధన కూర్చొని తనకేం అవసరం అటు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి కొంచెం టైం పట్టుద్ది అంతే. నువ్వు ఎందుకని ఇప్పుడే మొదలు పెడతాం కాబట్టి, మనకి ఎంతకు ముందు నుంచి ఇది మనం అనుకోలేదు కాబట్టి, నా ప్రాణశక్తిని తెలుసుకోవాలని నేను అనుకోలేదు కాబట్టి, అలా కూర్చున్నాకనే ఆటోమేటిక్గా ప్రాణశక్తిలోకి వెళ్తావు, వెళ్ళి తీరాల్సిందే. ఎవరైనా వెళ్తారు, వెళ్ళి తీరాల్సిందే, అందులో డౌటే లేదు. ఎందుకనంటే వెళ్ళిన మహాత్ములు చెప్పిన స్టోరీ ఇది, నేను చెబుతున్న స్టోరీ కాదు. దానికే ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇందులో అసలు బయటది ఎక్కడుంది, మతం ఎక్కడుంది, మార్గం ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, జ్ఞానం ఎక్కడుంది, గ్రంథం ఎక్కడుంది చెప్పండి. అసలు ఉన్నదంతా నువ్వేగా. నీ శరీరము మనసు ఈ రెండింటితో ప్రపంచంలో తిరుగుతున్నావు. ఓకే, మంచిగా తిరుగు, మంచిగా ఉండు, మంచిగా బతుకు, చక్కగా 24 గంటలు ఆనందంగా నీకు నచ్చినట్టుండు, నీ కుటుంబంతో సంతోషంగా ఉండు, కేవలం మంచి, చెడు చేయకు. ఎందుకంటే నీలాంటి మనుషులే కాబట్టి. అదే ఆధ్యాత్మికం బోధించే మొదటి ధర్మం. రెండవది ఏంటి? నువ్వే ప్రాణశక్తి. నీకు తెలుసు కదా, అలా మంచిగా బతుకుతూ ఒక 5 నిమిషాలు కేటాయించలేవా రోజులో? 10 నిమిషాలు కేటాయించుకోలేవా నీకోసం నువ్వు? పావు గంట కేటాయించుకోలేవా నీకోసం నువ్వు? ఎంత కుదిరితే అంత కేటాయించు. పనులు మానేయమని అసలు చెప్పట్లేదుగా. అలా కేటాయించుకొని కూర్చో, అదే తీసుకెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళక్కర్లా, అదే తీసుకెళ్ళిపోద్ది. అయితే అలా తీసుకెళ్ళి నీకు అది అర్థం అవటానికి, నువ్వు ఎటు వెళ్తున్నావు అనే మార్గం నీకు తెలియటానికి తత్సంబంధిత జ్ఞానాన్ని వింటూ ఉండు. అంటే అసలు నువ్వు ఎటు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నావు, ఏ వైపు వెళ్తున్నావు, లోపల ప్రాణశక్తి అనేది నీకు భావన కలుగుతూ అది బలపడుతూ ఉండాలి. కాబట్టి అది బలపడటానికి వీలుగా వింటూ ఉండు కుదిరినప్పుడు. ఇవన్నీ సాధన చేసుకోండి. ఆ విన్న దాంట్లో సందేహాలు వస్తే తప్పకుండా తీర్చుకో. ఎందుకంటే మీరు కూర్చున్నాక ఇన్ని సందేహాలు బుర్రలో పెట్టుకుంటే ఎటు వెళ్తున్నావు నీకే తెలియదు. కానీ నువ్వు కరెక్ట్గా మీ ఊరు వెళ్ళాలి కదా. మీ ఊరేంటి? నీ ప్రాణశక్తి. ఎవరూరు? వాళ్ళ ప్రాణశక్తి. వాళ్ళ శరీరంలో ఉన్న వాళ్ళ ప్రాణశక్తిలోకి వెళ్ళటమే వాళ్ళ ఊరు, వాళ్ళ మూలం, వాళ్ళ పుట్టిల్లు. అది నీ పుట్టింట్లోకి నువ్వు వెళ్ళిపో, నీ మూలానికి నువ్వు వెళ్ళిపో, మీ ఊరు నువ్వు వెళ్ళిపో. మీ ఊరిలోంచి నువ్వు బయట మళ్ళీ తిరుగుతూ ఉంటావు, తిరుగు, అప్పుడు జీవన్ముక్తుడు అంటారు. ముందు నీ ఊరేంటో తెలుసుకో. ఊరు తెలుసుకోకుండా తిరుగుతుంటే పిచ్చోడు అంటారు. ఇప్పుడు ఎవరైనా తిరుగుతుంటే ఏమంటే మీ ఊరేది, మీ ఇల్లు ఎక్కడ, మరి మీరు తిరిగి ఎక్కడికి వెళ్తారంటే నాకు తెలియదండి అన్నాం అనుకో, ఆ వ్యక్తిని ఏమంటాం? ఇప్పుడు బజార్లో కనపడ్డాడు ఆ వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చారండి, ఏ ఊరండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారండి మళ్ళీ అంటే నాకు తెలియదండి, అదే తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తానో తెలియట్లేదు, ఇది రోడ్ల అమ్మటి తిరుగుతున్నాను, ఇది ఒకటే తెలుస్తుంది నాకంటే. ఆయన ఏమంటాం? పిచ్చోడను. అలాగే ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోకుండా, ఎక్కడికి వెళ్తానో తెలుసుకోకుండా 100 సంవత్సరాలు బతికి చచ్చిపోయినప్పుడు పిచ్చోడుగా ఏముంది? ఏం చేశాడు ఇక్కడికి వచ్చి? స్త్రీలైన పురుషులైన చెప్పండి, ఏం చేశారు? నేనేట్లే ఈ ప్రశ్న. ఆత్మజ్ఞానులు ఆ ప్రశ్న వాళ్ళకేసుకున్నారు, ఇంకొకళ్ళకి వేసే హక్కు మనకు లేదు. వాళ్ళకి వేసుకొని సత్యంగా అనుకున్నారు. ఊరికనే వచ్చి ఊరికనే పోవడం ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చామో తెలియకుండా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా తెలుసుకొని పోదాం. మన సొంత ఊరు ఏదో తెలుసుకుందాం అని ప్రయత్నిస్తే మన సొంత ఊరు ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. మన సొంత ఊరు మన దగ్గర ఉండక ఎక్కడ ఉంటుంది? మన పుట్టిల్లు మన దగ్గరే ఉండక ఎక్కడ ఉంటుంది? మనకు సంబంధించింది ఏదైనా మన దగ్గరే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? అందుకని మన మూలంలోకి మనం వెళ్తే సరిపోయింది. ఇంత తేలికైన దానికి అంత గందరగోళం ఎందుకు అసలు?
ఏంటి గందరగోళం, ఏంటి మతాల గందరగోళం, మార్గాల గందరగోళం, ఈ గ్రంథాల గందరగోళం, లక్షల వేల కోట్ల దేవుళ్ళు, ఘర్షణలు, తిట్టుకోటాలు, వాళ్ళ నీళ్ళని ఇళ్ళని నిరంతరం. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మొత్తం కోరికలు పెంచుతున్నారు మనుషులకి, ఇంకా కోరికలు పెంచుతున్నారు. అసలు మనిషికి మామూలుగానే మనిషి శరీర నిర్మాణమే కోరికలు పెరిగేలా ఉంది. మనిషి శరీర నిర్మాణమే అలా ఉంది. ఎవరన్నా కొంచెం మంచి మాటలు చెప్పి 4 మంచిగా ఉండండి అని ఏదన్నా జ్ఞానం నేర్పే ప్రయత్నం చేద్దామంటే దానికి అడ్డం పడిపోయి మొత్తం గురువులు, మహాత్ములు, విధానాలు, మతాలని, అందరూ కాదు కొంతమంది ఎప్పుడు చెబుతున్నారు, అందరూ కాదు, అడ్డం పడిపోయి కోరికలు పెంచుతున్నారు. ఇదిగో ఇది ఎలా చేసుకోండి, దేవుణ్ణి ఎలా కోరుకోండి, జరిగిపోద్ది, ఇగో ఇది చేయండి, డబ్బులు వచ్చేస్తాయి, ఇదిగో ఈ చేయండి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇగో ఈ చేయండి. ఎక్కడ చూడండి అయ్యా, ఎక్కడ చూడండి, ఈ తాయెత్తులు కట్టుకోండి, తాళ్ళు కట్టుకోండి, మొక్కులు మొక్కుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. పాపం వాటితో జనాలు పిచ్చైపోయి అనేక మంది పిచ్చెక్కి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రాణాపాయాల్లో కూడా వెళ్ళిపోయారు. బోళ్ళ మంది డబ్బులు పాడు చేసుకున్నారు. ఎంతోమందిని నమ్ముతున్నారు, రంగురాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆఖరికి రంగురాళ్ళు అమ్మేవాళ్ళు తయారైపోయారు, రంగు తాళ్ళు అమ్మేవాళ్ళు తయారైపోయారు, తాయెత్తులు అమ్మేవాళ్ళు తయారైపోయారు. ఒక్క రకమా? ఇదంతా ఏంటంటే కోరికలు పెంచుతున్నారు ఇంకా మనుషులకి. ఇప్పుడు అసలు ఎంత దారుణంగా ఉందంటే డబ్బులు పెట్టేసి వాటి మీద ఏదో నెంబర్లు ఏమంటున్నారు, డబ్బు పెరిగిపోద్దంట. అన్నీ వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో చూడండి. వశీకరణాలు, ఆ కరణాలు, ఈ కరణాలు ఎన్ని చెబుతున్నారండి. అసలు మనిషిని మెదడుని తూట్లు పొడి చేస్తున్నారండి కోరికలు చెప్పి. కోరికలు పెంచి తీరిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి తీరుతాయి. మనందరం పిచ్చోళ్ళే వాళ్ళ వెనక తిరిగితే వాళ్ళకి డబ్బు వస్తుంది, వాళ్ళకి కీర్తి వస్తుంది. వాళ్ళ కీర్తి పెరిగిన కొద్దికి వాళ్ళ డబ్బు పెరుగుద్ది, వాళ్ళ కోరికలు తీరుతాయి, మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకయ్యా జ్ఞానంతో నీ బతికేదో నువ్వు బతికి, ఎందుకు తల్లి నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉండి నిన్ను నువ్వు తెలుసుకో, హాయిగా మంచిగా ఉండు, ధర్మంగా ఉండు. అంతకంటే ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేవు నువ్వు. ఎందుకంటే మనకి చివరిలో వచ్చేది మరణమే, దాన్ని మార్చడం కుదరదు. ఇది బేసిక్గా మొత్తం ఆధ్యాత్మికత. మీరు ఏ మతంలో అయినా ఉండండి, ఏ గురువుతో అయినా ఉండండి, 2 సూత్రములు. ఒకటి, బ్రతికినంత కాలం నువ్వు మంచిగా ఉండేలా, నిన్ను మంచి తప్పకుండా ఉంచేలా నిరంతర జ్ఞానబోధ. అంతే. నువ్వు మంచి తప్పకూడదు, మంచిగానే ఉండాలని నువ్వు ఫిక్స్ అయిపోవాలి అంటే నువ్వు నిరంతరం ఆ జ్ఞానం వింటూనే ఉండి మంచిగానే జీవించాలి. ఇది బేసిక్ పాయింట్. ప్రాపంచికంగా, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎలా తీసుకున్న మతపరంగా ఇది బేసిక్. రెండవది ఏంటి అంటే నీకు అర్థమైతే, నీకు ఆ పరిస్థితులు సమకూరితే, ఆ వాతావరణం, ఆ పరిస్థితులను నీకు ప్రకృతి ఇస్తే. మళ్ళీ ఇదేంటండి ప్రకృతి ఇస్తే అంటున్నారు అనబాకండి. అసలు ప్రకృతి ఇస్తేనే జీవితం వచ్చింది, ప్రకృతి ఇస్తేనే బతుకుతున్నాం, ప్రకృతి ఇస్తే పుట్టాం, ప్రకృతి ఉంచితే ఉంటున్నాం, ప్రకృతి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతాం. అది గ్యారంటీగా. అలాగే ఆత్మజ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి అవకాశాలు ప్రకృతి నీకు సమకూర్చడం ఏంటి? ముందు నీలో తృప్తి రావాలి. నాకు అనవసరమైన అక్కర్లేదు, నాకున్నదాంతో తృప్తిగా ఉంటానని వదలగలిగిన దమ్ము రావాలి. ఎందుకో తెలుసా? ప్రపంచం భీభత్సంగా ఆకర్షిస్తూ ఉంటుంది. కోటాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. అంత దమ్ము ఉండాలి. నాకు ఈ భార్య చాలు, నాకు ఈ భర్త చాలు, పరధ్యాస నా తల్లో కూడా రాదు. నాకున్న ఈ డబ్బు చాలు, నా డబ్బుతో నేను హాయిగా ఉంటాను, పరధ్యాస నాకు రాదు, పక్కోడు రూపాయి ఆలోచనే నాకు పుట్టదు. అసలు నాకు వద్దు, చిరిగిపోయిన బట్టలైనా వేసుకు తిరుగుతాను కానీ నాకు అక్కర్లా. అలా ప్రపంచంలో నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ సామర్థ్యాలతో నీకేమున్నవో అవి నాకు చాలు అని ఒక సంతృప్తిగా ఆ ప్రయత్నాలతో హాయిగా జీవిస్తూ మొత్తం ప్రపంచాన్ని, మిగిలిన ప్రపంచాన్ని పట్టించుకోనటువంటి స్వభావం, అంత దమ్ము నీకు రావాలి. బోర్డులు కనపడతా ఉంటుంది కళ్ళ ముందు, నీ పక్కనే ఉంటారు, నీ పక్క కుటుంబమే ఉంటుంది, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే ఉంటారు. వాళ్ళు నీకంటే బెటర్గా ఉండొచ్చు, బాగుండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నీకు ఇవ్వబడింది ఇది, నీ పద్ధతి ఇది, నీకు సృష్టి ఇది ఇచ్చిందండి. ఇందులో ఎక్కువ తక్కువలు ఏమి లేవు. అది నీ జ్ఞానం. నువ్వు అక్కడ ఉండగలిగితే అప్పుడు నీకు అన్నీ సమకూరినట్టు. మరి నువ్వు ఉన్నావో లేవో తెలియదు కదా, నీకే తెలియాలి. అందుకని ఎవరికి వాళ్ళు తమ అంతరంగ సాధన వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే నీ గురించి నీకు తెలుసు కాబట్టి. నీ గురించి ప్రపంచంలో నీకు తప్ప ఏ దేవుడికో, ఏ గురువుకో, ఎవరికో తెలుసు అనుకోవడం నీ పిచ్చి బ్రహ్మ తప్ప ఎవరికి తెలియదు. తెలుసు అని చెబుతున్న వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు మోసం చేస్తున్నారు. ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో యూట్యూబ్లో బయట పెడుతున్నారు, కావాలంటే చదువుకోండి.
వినండి చక్కగా. పాపం కొంతమంది ధైర్యవంతులు వచ్చారు, నాకు అంత ధైర్యం లేదు అసలు. కొంతమంది ధైర్యవంతులు పాపం వాళ్ళ ఛానల్స్లో ఈ దొంగ గురువులు ఫోటోలు పెట్టి వీళ్ళు చేస్తున్న మోసాలు చెప్పి, అన్ని మతాల వాళ్ళే, వాళ్ళు ఏం మోసాలు చేస్తున్నారు, వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు అన్నీ చెబుతున్నారు. అంత ధైర్యం నాకు లేదు అసలు. నాది ఏదో ఆత్మజ్ఞాన మార్గం, నేనేదో నన్ను నేను తెలుసుకొని కాస్త ఏదో చదువుకుందామని ఏదో వెళ్తున్నా ఇందులో. నిజంగా వాళ్ళు ధైర్యవంతులు, ప్రపంచానికి నిజమైన మేలు చేస్తున్న వాళ్ళు, అలా దొంగల గురించి చెప్పేవాళ్ళు అందరూ కూడా. ఎవరైతే దేవుడు ముసుగులో, ఆధ్యాత్మికత ముసుగులో, భక్తి ముసుగులో, గురువుల ముసుగులో పేర్లేసుకొని అన్ని మతాలలోనూ ప్రజలను మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి చెబుతున్న వాళ్లే నిజమైనటువంటి సమాజానికి మేలు చేస్తున్నవాడు. ఎందుకంటే ముందు ఆ మోసాల్లో పడకుండా కాపాడుతున్నారు ప్రజల్ని. నాబోటోడికి అంత ధైర్యము లేదు, ఆ చెప్పే సాహసము లేదు, అంత నాలెడ్జీ లేదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్రపంచంలో తిరగాలిగా. అసలు నేను మౌనం పెట్టు కూర్చున్నా, అది లేదు. అయినా తెలిసినా చెప్పే ధైర్యం లేదు. ఏదో ఆ జ్ఞానపు మొక్కలు 4 మాట్లాడతాను అంతే నేను. ఏ జ్ఞానం అది కూడా నేర్చుకున్నది. ఎంతోమంది మహాత్ముల పుస్తకాలు చదివి వాళ్ళు చెప్పిన బోధలు విని నేర్చుకున్నది. అందుకని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూడండి. మీరు తప్పు మార్గాలలో, మోస మార్గాలలో వెళుతున్నారేమో, ఆల్రెడీ యూట్యూబ్లో అలా చెబుతున్నారు, అవి కూడా గమనించుకోండి. ఎందుకంటే మీరు ఎవరు బారిన పడ్డారో మీకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళ బారిన పడ్డారంటే మీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకని మొత్తం జీవితం వృధా అయిపోద్ది, తప్పుదావల్లో తీసుకుపోతారు మిమ్మల్ని. అందుకని సరైన మార్గంలో నడిపే వాళ్ళతో వెళ్ళండి. అసలు సరైన మార్గం ఏం లేదు, మీకే అర్థమైపోతూ ఉంటుంది. మీ శరీరము, మీ మనసు, మీ బుద్ధి, మీ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. సింపుల్ అంతే. ఇప్పుడు మన సోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, జీవన్ముక్త స్థితి అది ఏదో కామన్ స్వార్థము కదా అన్నారు. నాకేంటి అర్థం కావాలి అసలు. మరి నేను ఏం చెబితే ఆయన ఏమడిగారో. అయితే మనసుకు కఠినమైన సాధనలు కావాలి కదా అన్నారు ఆయన. అసలు మనస్సు అనేది మళ్ళీ ఇందాక చెప్పాను, మనస్సు అనేది ఏంటి అంటే 2 వైపులా అదే. ఇటు శరీరం వైపు మనసే. అంటే ఏంటి, శరీరం ఉండాలి, శరీరంతో మనం పనిచేయాలి, అసలు శరీరం కదపాలి అంటే మనసు ఉండాలి, మనసు తెలియాలి, ఒక ఆలోచన పుట్టాలి. లేకపోతే శరీరం కోమాలోకి వెళ్ళిపోయినట్టే మనసు లేకపోతే. మనసు చెడ్డది కాదు, మనసు చెడ్డది కాదు, మంచిది కాదు. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఫీడ్ అయింది, అది మనసు. దానికి జ్ఞానమే మందు తప్ప కఠినమైన సాధనలు అనేవి ఏమీ లేవు. ఎందుకని మంచి కూడా అందులోనే ఉంటుంది. మంచి, ఇప్పుడు మంచి నేర్చుకోండి, మంచిగా జీవిద్దాం అన్నాం. మంచి ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉంటుంది. మంచి మనసులోనే ఉంటుంది, చెడు మనసులోనే ఉంటుంది. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తే అదంతా మనసు అయిపోద్దండి. మనం లోపలికి ఏం గ్రహిస్తే అదంతా మనసు అయిపోద్దండి. మనసు అనేది ఏమీ లేదు. ప్రపంచంతో మనం చాలా శీర్షికల్లో చెప్పాను, మనం పసిబిడ్డగా మాతృగర్భంలోంచి బయటకు వచ్చాం. మీరు ఏ మతంలో అయినా మీరు అమ్మకే పుట్టాలి, ఏ మతంలో అయినా సరే అమ్మ గర్భంలోంచి బయటకు రావాలి. అందుకే మీరు మనిషి, మతం కాదు, దేవుడు కాదు, గురువు కాదు, వీళ్ళంతా తర్వాత వస్తారు. మీరు మనిషి ఫస్ట్. అమ్మ గర్భంలోంచి వచ్చాం. వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. శరీరం ఉంది, ప్రాణం ఉంది. అక్కడి నుంచి అమ్మ మొదటి స్పర్శ నుంచి, అమ్మ పాల రుచి నుంచి అన్నీ తెలుసుకోవటం మొదలైనవి. ఆ తెలుసుకునేవన్నీ లోపల ప్రింట్ అయినాయి. అదే ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయింది. ఆ ప్రింట్ అయిన దాని పేరు మనసు. ఎక్కడ ప్రింట్ అయింది? ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. మొత్తం ప్రాణశక్తిలో ప్రింట్ అయిందా? లేదు, జస్ట్ 1% ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. 1% అని నీకు తెలుసో లెక్కలని అడగబాకండి, సుమారుగా మీకు అర్థం అవడానికి చెప్పానంతే. అంటే మిగిలిన 99 అనంతం ఖాళీగానే ఉంది. ప్రాణశక్తి అంత విస్తృతమైంది అని చెప్పడానికి ఆ పోల్చాను అంతే. అలా మనసు ఏర్పడింది. ఆ మనసు లేకపోతే శరీరం ఎలా కదులుద్ది? అసలు అమ్మ ఎలా గుర్తుపడతాం, నాన్న ఎలా గుర్తుపడతాం, నన్ను నేను ఎలా గుర్తుపడతాను, నా ఇల్లు ఎలా గుర్తుపడతాను? కాబట్టి మనసు తప్పు కాదు, ముందు ఆ విషయం తెలుసుకోండి. అసలు మనసు అనేది లేకపోతే శరీరం కోమాలోకి పోద్ది. శరీరం కదలాలంటే మనసు ఉండాల్సిందే. అంటే ఒక వాహనం కదలాల్సిందంటే పెట్రోలు, డీజిల్ ఎలా ఉండాలో, మన ఇంట్లో కరెంటు వస్తువులు పనిచేయాలంటే కరెంట్ ఎలా ఉండాలో, శరీరం ఏ పని చేయాలన్నా మనసు ఉండాలి. మనసు లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. కానీ శరీరం ఉంటుంది. ఇప్పుడు నిద్రలో మనసు కూడా నిద్రపోయింది, నీకు నేనన్న భావన కూడా పోయింది, నిద్రపోయావు. నేననే భావన కూడా లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు అక్కడ. కానీ శరీరం ఉంది, ప్రాణం ఉంది.
మనసు లేకపోతే నీ కదలకే ఉండదు. మనసు లేకపోతే కోమా స్థితి అండి. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కాబట్టి మనసు ఎంత గొప్పదో, ఎంత మంచిదో, ఎంత అవసరమైందో తెలుసుకోండి. కాకపోతే ఇందాక చెప్పాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని. ఆ మనసే బంధాలకి మోక్షానికి. బంధము అంటే ఏంటి? ఏమీ లేదు. బంధం అంటే తప్పు కాదు, శరీరమునకు సంబంధించిన సంబంధాలన్నింటికి. బంధం అంటే సంబంధములన్నిటికీ మనసే కారణం. వస్తువులతో సంబంధం, విషయాలతో సంబంధం, మనుషులతో సంబంధం, ఇంద్రియ సంబంధం, అన్ని రకాల సంబంధాలు కలిగిన బంధము మనసు. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది లోపల. మరి ఎలా బతుకుతావు అది లేకపోతే? అలాగే మోక్షం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఆత్మజ్ఞానం. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది మనసులోకి వెళ్తుంది. నువ్వు ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది మనసులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనసులోకి వెళ్ళింది. అప్పుడు ఏంటి? ఇప్పుడు ఇదే మనసు ఇటు శరీరం వైపుగా ఉపయోగపడేది అదే, ఇటు లోపలికి వెళ్ళడానికి ఆత్మ వైపుగా, ప్రాణశక్తి వైపుగా ఉపయోగపడేది అదే. అదే మనసు. అదే మనసును పట్టుకొని ప్రాణశక్తిలోకి వెళ్తాం. ఎందుకని ఆ మనసులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆత్మజ్ఞానము, ఆత్మ కూర్చిన అధ్యయనము. నేను అనంత ఆత్మశక్తిని అనే భావన మనసులోనే ఉంది. దాన్ని పట్టుకొని, ఆ భావనను పట్టుకొని లోపలికి వెళ్ళి సాధన చేసుకోవాలి. సాధనాపూర్వక జ్ఞానం అంతా ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉంటుంది. అలాగే ప్రాపంచిక జ్ఞానం అంతా ఎక్కడ ఉంది? మనసులోనే ఉంది. మనసులో ఉన్నటువంటి శరీరపరమైన ప్రాపంచిక జ్ఞానాన్ని, ఇంద్రియపరమైన జ్ఞానాన్ని పట్టుకుంటే ప్రపంచంలోకి వెళ్తావు. మనసులో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, దైవీపరమైన అంటే నీ లోపల విషయాలు, నీ అంతరంగ ప్రాణశక్తి విషయాలని పట్టుకుంటే నీ లోపలికి వెళ్ళి ప్రాణశక్తిలోకి వెళ్తావు. నీలోకి నువ్వు వెళ్ళటానికి మనసే కావాలి, నీ నుంచి నువ్వు బయటకు వెళ్ళటానికి మనసే కావాలి. కాబట్టి మనసు చెడ్డది కాదు. ఇప్పుడు అదేదో చెడు చేసేస్తుంది కాదు. మనం ఏం నేర్చుకుంటే అది వెళ్తుంది అంతే. అందుకని చెడు అసలు వద్దు, మంచి నేర్చుకుందాం అంటున్నాం. చెడుని వదిలించుకోవాలి. బట్టలు మురికి వదిలినట్టుగా వదలగొట్టుకోవాలి. ఇప్పుడు మన సోదరులు ఎదిగారు, మనసుకి కఠినమైన సాధనలు కావాలి కదా అని. అసలు కఠినమైన సాధన, తేలికైన సాధన ఏమీ లేదు. ఓన్లీ జ్ఞాన సాధనే ఉంటుంది ఇక్కడ. అంతే. ఇక్కడ ఉన్నది ఒకటే సాధన, జ్ఞాన సాధన. అర్థం అవటం అంతే. నొప్పు కాలుతుంది అని అర్థమైతే దాన్ని పట్టుకోం. అది కఠినమైన సాధన కాదు, తేలికైన సాధన కాదు, అర్థం అవటం. అయినా ఎందుకండి మరి మనుషులు తెలిసి కూడా తప్పులే చేస్తున్నారంటే, వాళ్ళకి తెలియలా తప్పులే చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకున్నారు. అదే చెప్పా, మనసు అనేది ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్నే సత్యంగా భావించుకుంటుంది. దానికి సత్యంతో పని లేదు. సత్యం దానికి తెలియదు అసలు. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషనే సత్యం దానికి. అందుకని నువ్వు సత్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దానికి సిగరెట్ ఇచ్చావనుకో, సిగరెట్ సత్యమని రోజు తాగుదామని చెప్పుద్ది. మందు ఇచ్చావనుకో, మందు సత్యం రోజు తాగుదామని చెప్పుద్ది. టీ ఇచ్చావనుకో, టీ సత్యం రోజు తాగుదామని చెప్పుద్ది. కాఫీ ఇచ్చావనుకో, కాఫీ సత్యం రోజు తాగుదామని చెప్పుద్ది. నువ్వేం చేస్తే అది రోజు అది చేద్దామని చెప్పుద్ది. దానికి స్వయం ప్రతిపత్తి లేదు. అలాగే దానికి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చావనుకో, అదే తెలుసుకుందామని చెప్పుద్ది. అటు వెళ్ళిపోదాం రా వచ్చామంటది. చిచ్చి ఎందుకు బయట తిరుగుతున్నాం ఉంటుంది. అందుకని చాలామంది మహాత్ములు బయట తిరగరు, అంతరంగంలో కూర్చుంటారు. అలాగే ఈ ఆత్మజ్ఞానము, ఈ అంతరంగ జ్ఞానము తెలియని వాళ్ళు చాలామంది బయట తిరుగుతూ ఉంటారు, లోపలికి రారు. నువ్వు ఏమిస్తే అది తీసుకుంటుంది. ఇక్కడ కఠినమైన సాధనలు అనే పదంతోనే పని లేదు అసలు. జ్ఞాన సాధన జస్ట్ అర్థం చేసుకో, అవగాహన చేసుకో, లోపలికి వెళ్ళు. అంత తేలిగ్గా ఉండాలి. ఇక్కడ బరువుగా, బాధగా, దుఃఖంగా, కష్టంగా ఏమి లేదు అసలు. ఇక్కడ ఏమంటే నాతో నేను, నాలో నేను, కష్టమే ఉందండి. మరి కష్టంగా ఉంది మారలేకపోతున్నారంటే, కాదు వాళ్ళకి ఇష్టంగా ఉంది. అవి వాళ్ళు మారాలనుకోవట్లేదు అసలు. ఇప్పుడు రావణాసురుడికి నేను చేసిన తప్పు అని తెలియదనా? తెలుసు. నేను ఇలాగే ఉండాలనుకున్నాడు, నాకు ఇది ఇష్టం అన్నాడు. నేను ఇలాగే ఉంటాను అన్నాడు. అలా ఉండటం నాకు ఇష్టం, ఈ జ్ఞానం నాకు ఇష్టం లేదన్నాడు. అలాగే దుర్యోధనుడికి తెలియదనా? తెలుసు. దుర్యోధనుడు చెప్పాడు, నేను మీతో పాటు చదువుకున్నాను, నాకు అన్ని విద్యలు వచ్చు, నేను జ్ఞానం చదివాను, నేను చదువుకున్నా కదా, అందరం కలిసే కదా చదువుకున్నాం, కానీ నాకు ఇలాగే ఉండటం ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అన్నాడు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఎంత దగ్గర రిలేషన్ అయినా కావచ్చు. వాళ్ళని మనం ఎలా మార్చగలం? వాళ్ళకి అలా నచ్చి అలా ఉంటున్నారు. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు కావాలని అలా ఉంటున్నారు. నువ్వు ఎలా ఉంటావు అంతే. ఇక్కడ కుదిరేది అది ఒక్కటే. నేను ఎలా ఉంటానో కుదురుతుంది.
నేను ఎలా ఉంటానన్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, అవకాశం ఉంది. నిన్ను నువ్వు లోపల చూసుకోవచ్చు, అవకాశం ఉంది. నిన్ను నువ్వు అర్థం చేసుకొని అవగాహనతో నీ లోపల దేన్నైనా మార్చుకోవచ్చు. అది అంత పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకని అంటే నువ్వు నిన్ను మార్చుకుంటున్నావు, నువ్వెవరినో మార్చట్లా. నువ్వు నీ వైపు ప్రయాణిస్తున్నావు, నువ్వు నీకు చెప్పుకుంటున్నావు. అయితే బలమైనటువంటి అలవాట్లు కష్టంగా అనిపించవచ్చు మానటం. కారణం ఏంటంటే ఏమి లేదు, ఎప్పటి నుంచో చేస్తూ ఉండటం వల్ల శరీరానికి అలవాటు అయిపోయి ఇప్పుడు విన్న జ్ఞానం ఒకసారి 2 సార్లు 3 సార్లు విన్న జ్ఞానమే కనుక దాన్ని ఆపలేకపోయింది. నిదానంగా అలాగే సాధన చేస్తే ఆపుద్ది. అందుకే కూర్చోమంటుంది. నెలలు పట్టుద్దో సంవత్సరాలు పట్టుద్దో కూర్చోండి, సాధన చేయండి, వింటూ ఉండండి అనేది ఎందుకు? అది బలపడటం కోసమే. సాధన ఎప్పుడు బలపడటం కోసమే. కాబట్టి ఇందులో అంత తేలికే ఉంది. దాన్ని తేలికనే భావించుకోండి, కష్టమైన అసలు అనుకోబాకండి. నాకు సంబంధించిన నాకు కష్టం ఎందుకు అవుతాయండి? ఇతరులకు సంబంధించినవి అయితే నాకు కష్టం అవుతాయి, నాకు సంబంధించినవి నాకెందుకు కష్టం అవుతాయి? చాలా తేలిక. మీరు ఇది ఎంత తేలికని నమ్ముతారో మీరు అంత చక్కగా దాన్ని చేయగలుగుతారు. ఇప్పుడు నేను మంచిగా ఉండటం తేలిక కష్టమా మీరే చూసుకోండి అంటే మళ్ళీ కామెంట్లు పెడతారు. ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఎక్కడుందండి, మంచికి విలువ ఎక్కడుందండి, మంచిగా ఉండటం చాలా కష్టం అండి. ఇంక దానికి ఆన్సర్ ఏముంది? ఉండబాకండి అంతే. ఉండబాకండి, మంచిగా ఉండబాకండి, మీకు ఏ ఫలితాలు వస్తాయి అనిపించింది. మంచిగా ఉండకపోతే అయిపోయింది, అక్కడికి అయిపోయింది ఆ సంబరం. ఇప్పుడు మంచిగా ఉండకుండా చెడుగా ఉన్న ప్రతివాడు ఆ కర్మఫలం అనుభవించొద్దు. ఎందుకు? మంచిగా ఉండటం కష్టం ఏంటి? పక్కోటి డబ్బు కొట్టేయకుండా ఉండలేవా? అబద్ధం చెప్పకుండా ఉండలేవా? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండలేవా? ఎవరిని బాధ పెట్టకుండా ఉండలేవా? ఎవరిని ఏమి అనకుండా ఉండలేవా? నీ బతుకు నువ్వు బతకలేవా? మరి వాళ్ళందరూ కెలికేస్తారు కదండి నన్ను. ఎవరు కెలుగుతారు నీ ఇంట్లోకి వచ్చి చెప్పు? అసలు నువ్వు అనుకూలతలు కోరుకోపోతే అసలు నీ భార్యాభర్తతో కూడా నీకు ఇబ్బంది ఉండదు. నువ్వు నిన్నే కెలుక్కుంటున్నావు, వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలని. నిన్ను కెలికేవాడు ఎవడో లేడు. గౌతమ బుద్ధుడిని ఎవరో కెలకలేకపోయారు, అస్సలు కెలకలేకపోయారు. రమణ మహర్షిని ఎవరో కెలకలేకపోయారు. ఎందుకని? నాలో నేనుంటే ఎవడికి గెలుగుతాడు? మా ఆవిడ నాకు నచ్చినట్టు ఉండాలి, మా ఆయన నాకు నచ్చినట్టు ఉండాలి, మా పిల్లలు నేను చెప్పింది అనాలి, నేను చెప్పిందే చేయాలి, మా అమ్మ నాన్న నన్నే అనుసరించాలి, నేను చెప్పింది అనాలి, ప్రతోళ్ళు నాకు అందరూ అనుకూలంగా ఉండాలంటే నిన్ను నువ్వు కెలుక్కుంటున్నావు. వాళ్ళు కెలకలు అసలు నిన్ను. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు, వదిలే లోపలికి తీసుకోబాక. చక్కగా నీకు నీ పద్ధతిలో నువ్వు ఉండి అసలు బయట వాళ్ళని ఎందుకు? బయట వాళ్ళని చూసినంతకాలం మీరు మారలేరు. బయట వాళ్ళు అంటే ఎవరు? మీ పక్కన ఉన్న మీ భార్యతో సహా, మీ భర్తతో సహా, మీ కొడుకుతో సహా, మీ కూతురుతో సహా, నీ తండ్రితో సహా, నీ తల్లితో సహా. బయట అంటే నీ శరీరానికి బయట ఉన్నన్ని ఎవరైనా సరే. వాళ్ళు నువ్వేం చేయగలవు? ఎవరిని వాళ్ళే చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎవరు నిన్ను కెలకట్లా. చాలామంది పెడతారు, ఏమండి ఎలాగండి వాళ్ళ సొంత వాళ్ళే ఎలా చేస్తుంటే ఎలా ఉంటామండి అంటే ఉండలేకపోవడం నీ ప్రాబ్లం. ఇప్పుడు సొంత వాళ్ళని అనుకుంది నువ్వు. సొంత వాళ్ళే, నాకు సొంత వాళ్ళు ఉన్నారు, అందరికీ సొంత వాళ్ళు ఉంటారు. సొంత వాళ్ళు అయితే మనకు నచ్చినట్టు ఎందుకు ఉండాలి? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు. సర్దుకుంటా పోతే అయిపోయిందంటే. ఎంతవరకు సర్దుకోనండి? చచ్చే వరకు సర్దుకోవటమే. ఇప్పుడు ఎండ వచ్చింది, ఏం చేసాం? మనం బతికున్నంతకాలం వేసవకాలం వస్తుంది, మనం బతికున్నంతకాలం శీతాకాలం వస్తుంది, మనం బతికున్నంతకాలం వర్షాకాలం వస్తుంది. కాల మార్పులు జరుగుతూనే ఉంటాయి, భూకంపాలు వస్తాయి, పిడుగులు పడతాయి, మనకు నచ్చని బోళ్ళు ప్రకృతిలో భౌగోళికంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని ఏమైనా చేయగలిగామా? వాటికి సర్దుకుంటున్నప్పుడు ఈ మనుషులకి ఎందుకు సర్దుకోలేవు అంటే మనుషులు నా మాట వినాలి, నా పెత్తనం సాగించుకోవాలని మన లోపల ఉంది కనుక. కాదు, వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఊరినంతలో మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం, నొప్పించక తానవ్వక అలా బతుకుదాం. కుదరనప్పుడు మౌనంగా ఉందాం. వాళ్ళు మనుషులు, వాళ్ళు అలా ఉంటారని తెలిసినాక, ఇది ఇలాగే ఉంటుంది అని తెలిసినాక అసలు ఘర్షణ ఎందుకు ఉంటుంది, గొడవ ఎందుకు ఉంటుంది? సొంత వాళ్ళతో అయినా నేను బాధపడుతున్నాను అంటే నువ్వు నిన్ను కెలుక్కుంటున్నావు తప్ప నిన్ను గెలికేవాడు ఎవడో లేడు. నీ అంతరంగంలోకి వచ్చి ఎవడు కెలగలడో? బాహ్యంలో నువ్వు వాళ్ళ నుంచి అన్ని కోరుకుంటున్నావు. నాతో వాళ్ళు మంచిగా ఉండాలి, నాకు అన్ని చేసి పెట్టాలి, నేను వాళ్ళకి ఇన్ని చేశాను, నేను వాళ్ళతో అలా ఉన్నాను ఇలా ఉన్నాను, అయినా వాళ్ళు నాకు తిరిగి చేయట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నేను ఆ ప్రేమించి శుష్కించిపోయాను, వాళ్ళ కోసమే బతికాను అని నువ్వు అనుకుంటున్నావు. అసలు పక్కన ఎవరిని చూడకు. ఆధ్యాత్మికతలో నీదంతా లోచూపే. ఆధ్యాత్మికత అంటేనే నీ లోపలికి నిన్ను నువ్వు, నీతో నువ్వు. భౌతికంలో ఇవన్నీ ఉంటాయి, ఇలాగే ఉంటాయని తెలుసుకో. అందులో సమకూరితే అందుకే నేను అన్నీ సమకూరితే
కొంచెం మంచిగా ఉండటం కుదిరితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసుకో. సమకూరితే అందుకని చుట్టూ ఉన్న అందరితో నీకు సమకూరాలి. ముందు నువ్వు అసలు అందరినీ పట్టించుకోకుండా వదిలేసి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలిగా. మన ఎవరో వచ్చి కొట్టి తిట్టి చంపేరండి, ఏదో మాటలు వస్తే ఇళ్ళలో ఏముంది, పట్టించుకోకపోతే గొడవ లేదు. నేను ఎందుకు పట్టించుకోకుండా ఉంటానండి అంటే అది మీ మనసు. అలవాటు చేసుకో, ఇప్పుడు జ్ఞానంతో అలవాటు చేసుకో. ఇది ఇలాగే ఉంటుంది. నొప్పు కాలుతుంది అంటే ముట్టుకోవట్లేదుగా, అలాంటి నొప్పులు వాడుకుంటున్నాంగా. కరెంట్ షాక్ కొడుతుందని మనకు తెలుసుగా, కరెంటు నేను మానేయలేదుగా వాడుకోవటం. షాక్ కొడితే పోతామని కూడా తెలుసుగా, అయినా మానేయలేదుగా, జాగ్రత్తగా వాడుకుంటున్నాం. అలాగే మనుషులు ఇలా ఉంటారని తెలుసుకొని జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వాడుకో, నువ్వు జాగ్రత్తగా ఉపయోగపడు. సింపుల్ అంతే. నిత్య జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన, గ్యాస్ ప్రమాదమైంది, ఇప్పుడు ఆ బండ పేలిందంటే పోతాం, కానీ గ్యాస్ వాడకం మానేశారు ఎవరన్నా, జాగ్రత్తగా వాడుకుంటున్నారు. అలా నిత్య జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన విషయాలని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. అలాగే మానవ సంబంధాలు కూడా ప్రమాదకరమైనవే, జాగ్రత్తగా వాడుకో. ఇంత సింపుల్. అప్పుడు కఠినం అనేది మనసులో లేదు అసలు. కఠిన సాధనలు ఏం చేస్తారు? ఒంటికాయల మీద నుంచుందామా? ఏంటి కఠిన సాధన అంటే? ఆ కఠిన సాధనలు అనేటడుగు బోల్డ్ మంది బోల్డ్ పెట్టారు. ఇక జపాలు, తపాలు, యాగాలు, యజ్ఞాలు, రకరకాలు. అంటే నేను విమర్శకు కాదు, మంచివే అవన్నీ చేసుకోండి. అనేక మతాల్లో అనేక రకాలు పెట్టారు ఈ కఠిన సాధనలు అని. అర్థం అవటమే సాధన అండి, అవగాహనే సాధన అండి, జ్ఞానమే సాధన అండి. అర్థం అవ్వకుండా అసలు ఏం చేస్తామండి? ఏదైనా అర్థమైతేనే కదా. నొప్పు కాలుతుందని అర్థమైనాక కదా ముట్టుకోకుండా ఉన్నాం. కరెంటు షాక్ కొడుతుందని అర్థమైనాక కదా దాంట్లో ఏలు పెట్టకుండా ఉన్నాం. అలా అన్నీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలు. జ్ఞానమే సాధన. ఆ జ్ఞాన సాధన శరీరంలో ఇంకటానికి కాసేపు కూర్చోండి. అందుకని మనసు చెడ్డది కాదు. అసలు కఠినమైన సాధన, గొప్ప సాధన, ఏదో దానికి అంత పెద్ద విలువ ఇవ్వబాకండి. విలువిస్తే ఇప్పుడు అది మనం సాధించలేనంత పెద్దదై కూర్చుంటుంది, పెద్ద భూతమై కూర్చుంటుంది. అది చాలా స్వల్పమైంది. అది నాదే, నా మనసు, నా బుద్ధి, నా ఆలోచన, నా శరీరం. నేను ఎందుకు చేయలేను? నేను చేయగలను అనుకోండి, నేను సంతృప్తిగా ఉన్నాను అనుకోండి, నేను హాయిగా ఉన్నాను అనుకోండి, నేను ఆనందంగా ఉన్నాను అనుకోండి. అసలు ముందు లేవగానే ప్రతిరోజు నేను హాయిగా ఆనందంగా ఉన్నాను అనుకోండి, ఉండబట్టాక లేచాం. అలా అనుకోండి. ముందు మీరు సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తపరుచుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి, మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. ప్రతిదానికి భయపడిపోబాకండి. ఇది సాధించగలం, చేయగలం అని మీకు ఏదైనా చెప్పుకోండి. ఏముంది అందులో? అంటే ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కేయాలి, కోట్లు సంపాదించాలి, అవి కాదు. చాలా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పనులు మన జీవితంలో ఏమున్నాయి మామూలుగా చేసుకుందాం. ఏం చేస్తావు? కోట్లు సంపాదిస్తే 100 ఎకరాలు కొంటావు, 1000 ఎకరాలు కొంటావు, 100 బిల్డింగులు కడతావు, 1000 బిజినెస్లు చేస్తావు. కానీ చావు ఆగదే. వయసు ఏం కొంచెం ఎక్స్ట్రా రాదే నీకు? కోటేశ్వరుడు కదా, ఇదిగో నాయన ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ తీసుకోమని ఏం చెప్పరే నీకు? అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోతావు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మెంగబోడు. ఎన్నో చెప్పారు ఇలాంటి. ఎన్నిసార్లు చెప్పుకుని ఇవే చెప్పుకుంటాం, రోజు ఇదే చెప్పుకుంటాం, రోజు ఇలాంటివే చెప్పుకుంటాం. ఎంతకంటే కొత్తగా రోజు ఏమి ఉండవు, కానీ మార్చి మార్చి చెప్పుకుంటాం. ఎందుకనంటే మనసులో బలపడటం కోసం. బేసిక్ పాయింట్లు రెండే: బతికినంతకాలం మంచిగా ఉండటం, నీకు ప్రకృతి అనుకూలించి నీకు అనుకూలత కుదిరి నీ కుటుంబంలో అన్ని రకాల అనుకూలతలు కుదిరితే నీలో ఉన్న ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఆ కుదరటం అనేది ప్రకృతిలోంచి రావాల్సిన అనుకూలత, చుట్టూ ఉన్నాటిలోంచి అనుకూలత. ఈ అనుకూలత అంటే ఏంటంటే వదలగలిగిన దమ్ము, ఉన్నాటితో సంతృప్తిగా ఉండగలిగిన దమ్ము. వదలటం అంటే ఏంటి? అనవసరమైన ఎక్సెస్, కుటుంబాలు వదిలి పారిపోవటం కాదు. అవసరాలు కోరికలుగా వెళ్లకుండా వదలటం. అవసరాలు తీర్చుకొని సుఖంగా సంతోషంగా ఉండు, అందరికీ తీర్చు, నీ బాధ్యతలు నిర్వర్తించు. ఈ బేసిక్ పాయింట్లు పెట్టుకోండి. జీవితాన్ని, మనసుని వీటిని బరువు చేసుకోబాకండి. మీ మనసుని మీరు నిందించుకోబాకండి, మిమ్మల్ని మీరు నిందించుకోబాకండి. ఒకవేళ చెడున్నా మిమ్మల్ని మీరు నిందించుకోబాకండి. ఎందుకంటే అది పోగొట్టుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. బట్టలకు మురుగు పెడితే ఉతుక్కుంటాం, ఏముంది అందులో. అలాగే చెడు మన ఉందనుకోండి, ఎవరో చెప్పలేదు, ఏదో అందరితో కలిసి తిరిగి చెడు పోగేసుకున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాగా చెడు పోగొట్టుకుంటాం. జీవితాన్ని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకొని మిమ్మల్ని, అంటే మీ శరీరాన్ని, మీ మనసుని, మీ బుద్ధిని, మీ జీవితాన్ని మీరు ఎంత తేలికగా, ఆనందంగా, సంతోషంగా తీసుకుంటారో అంత తేలికగా, అంత ఆనందంగా, అంత సంతోషంగా మీరు సాధన చేయగలుగుతారు. లేకపోతే బరువు అయిపోద్ది. కఠిన సాధనలు వద్దు. అసలు సాధన అంటే జ్ఞానము, జ్ఞానమే సాధన, అర్థమవటమే సాధన. అందుకని తేలికగా, హాయిగా, ఆనందంగా జీవిద్దాం. ముందు మిమ్మల్ని మీరు తేలిక చేసేసుకోండి.
మనం ఎన్ని చెప్పుకుంటున్నా ఇవన్నీ బుర్రలో పెట్టుకు బుర్ర పాడు చేసుకోబాకండి. రోజు వేల శీర్షికలు ఎంతోమంది చెబుతానే ఉంటారు. నేనే 1500 పైన శీర్షికలు చెప్పాను. ఏముంటుంది ఆ 1500 శీర్షికలు గుర్తుపెట్టుకుంటే బుర్ర బద్దలైపోద్ది. ఎందుకని గుర్తుపెట్టుకోవటం? ఊరికనే ఇవన్నీ వినేసి కాస్త మంచిగా ఉండాలి అంతే. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? మంచిగా ఉండాలి, బతికున్నంతకాలం మంచిగా ఉండాలి. రైట్. కుదిరితే నన్ను నేను తెలుసుకోవాలి అంతే. రెండే, ఇంకా బరువే లేదు అక్కడ. ఈ రెండు బలపడటానికి వింటూ ఉంటాం అంతే. అంతే తప్ప ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే పాండిత్యం అయిపోద్ది. కనపడిన గ్రంథం వల్ల చదివేసి గుర్తుపెట్టుకుంది అని చెప్పేద్దాం అనుకుంటే పాండిత్యం అవుద్ది, తలబరువు అవుద్ది, ఏమీ అవదు. దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. ఇవన్నీ మంచిని బలపరచాలి, నన్ను నేను తెలుసుకోవడానికి సహకరించాలి అంతే చాలు. అంత తేలిగ్గా జస్ట్ చిన్న 2 విషయాలతో హాయిగా జీవితాన్ని గడిపేద్దాం, తేలిగ్గా జీవితాన్ని గడిపేద్దాం. జ్ఞానమే సాధన. సింపుల్. హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు తేలికగా భావించుకోండి. మీతో మీరు నేను హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నానని చెప్పుకోండి. మీరులో చెడు ఉన్నా సరే చెప్పుకోండి. ఎందుకని? చెడు పోగొట్టుకుందాం, ఏముంటుంది అందులో? చెడు పెద్ద విషయం కాదండి. బట్టలు ఉతికినట్టు ఉతికేయటమే, అదే పోదు చెడు. ఎందుకు పోదో? ఎంతమంది మహాత్ములు, ఇన్ని మతాలు, ఇన్ని గ్రంథాలు, ఇంతమంది గురువులు, ఇంత ఆధ్యాత్మికత, ఇంత ప్రచారాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే తప్పకుండా చెడును ఉతికేస్తున్నారు అందరూ పట్టుకొని. ఈ ఉతుకుడు పోద్దే, మంచి వచ్చేస్తుంది. చెడును వదలటలు ఎవరో విపరీత ఉతుకులు ఉతికేస్తున్నారు. అలాగే మనం ఉతుక్కొని శుభ్రం చేసేసుకుందాం, ఏముంది అందులో? శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. అది ఈ శీర్షికకి సంబంధించి నేను చెప్పిన విషయాలలో ఎవరైనా ఆచరించుకుంటూ సాధన చేసుకుంటూ ఎక్కడైనా సందేహం వస్తే, అంతే. నీకు తెలుసా తెలీదా, నువ్వు ఆ గ్రంథంలో చెప్పలేదు, ఈ గ్రంథంలో చెప్పలేదు, ఆ మతంలో చెప్పలేదు, ఈ మతంలో చెప్పలేదు, మా గురువులు ఎలా చెప్పారు, మా దేవుళ్ళు ఎలా చెప్పారు, మా విధానాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎలా చెబుతున్నావు ఏంటి అంటే, నాయన నాకేమీ తెలియదు, నేను అతి సామాన్యుని, నన్ను క్షమించి వదిలేయండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నాది వింటూ అర్థం చేసుకుంటున్నా, నాకు అర్థమవుతుంది చెప్పండి అంటున్న ఆ నలుగురు కోసమే చెబుతున్నాను. ఈ విషయం ప్రతి శీర్షికలోనూ చెబుతున్నాను. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.